Hello friends, very good evening. This is Prakash Karthik, faculty for polity and as well as current affairs. Friends, from today we will start the Hindu news analysis from the prelims perspective. We are already doing the current affairs analysis in this particular platform. So from today we will start it from the current affairs perspective. So ఈ వేళ మనం చూసినట్లయితే కనుక ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమేం పబ్లిష్ అయ్యాయి హిందూలో మొదలు పెడితే కనుక ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఏంటి అంటే అట్ WTO ఇండియా స్టిల్ అపోజెస్ ప్లూరిలేటరల్ ప్యాక్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది విత్ రెస్పెక్ట్ టు ద ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్ లైక్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించి. ఈ ఆర్టికల్లో డైరెక్ట్గా జంప్ అయిపోయే కన్నా ముందు లెట్ us డిస్కస్ సమ్ బ్రీఫ్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు WTO సో దట్ వీ విల్ బీ pretty ఈజీ ఫర్ us టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. WTO ఈజ్ యాక్చువల్లీ స్టాండ్స్ ఫర్ మనకి ఏంటి అని అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే ఇంటర్నేషనల్గా మొత్తం గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అన్నీ కలిసి ఒక చోట ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి డిస్కస్ చేయడానికి మనకేంటి అని అంటే కనుక ఒక బాడీని అయితే కన్స్టిట్యూట్ చేసుకున్నామో దాని పేరే మనకి ఏంటి అని అంటే కనుక వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ యొక్క వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కంటే కూడా ముందు దేర్ వాజ్ అనదర్ ఇంపార్టెంట్ బాడీ కాల్డ్ యాజ్ GATT, గట్ అంటారనమాట. గట్ అంటే కనుక జనరల్ అగ్రిమెంట్ on trade and tariff or tariffs and trade. General agreement on tariffs and as well as trade. This was the body which was originally constituted in the year 1948. 1948లో అంటే ఏంటంటే ఇంతకు ముందు మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేటువంటి బాడీ ఉండేది కాదనమాట. ఒరిజినల్గా మనకి 1948లో ఈ ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి డిస్కస్ చేసుకోవడానికి ఈ యొక్క గట్ జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్ ఆర్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అనేటువంటి ఈ బాడీని అయితే కన్స్టిట్యూట్ చేశారు ఇన్ ద ఇయర్ 1995. లేటర్ ఆన్ ఇన్ ద ఇయర్ 1995 మనకి ఏంటి అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్ ఒక మీటింగ్ అయితే జరిగింది ఆర్ అగ్రిమెంట్ అయితే జరిగింది. దట్ అగ్రిమెంట్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ మరకేష్ అగ్రిమెంట్. మరకేష్ అగ్రిమెంట్ అనేటువంటి అగ్రిమెంట్ అయితే సైన్ చేశారు ఇన్ ద ఇయర్ 1995 అండ్ మరకేష్ ఈజ్ ఏ ప్లేస్ ఇన్ మొరక్కో, ఆఫ్రికా. 1995లో మనకి ఏంటి అని అంటే కనుక మరకేష్ అగ్రిమెంట్ అనేటువంటి అగ్రిమెంట్ అయితే సైన్ చేశారు. ఈ మరకేష్ అనేటువంటి ప్లేస్ మొరక్కోలో ఉంది. ఈ అగ్రిమెంట్ యొక్క అవుట్కమ్ మనం ఈరోజు చూస్తున్నటువంటి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనమాట. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేటువంటి బాడీ 1995లో మరకేష్ అగ్రిమెంట్ అనేటువంటి అగ్రిమెంట్ ద్వారా కన్స్టిట్యూట్ చేశారు. సో ఇప్పుడు మనకేంటి WTO -dash అని ఒక అగ్రిమెంట్ పేరు ఇచ్చేస్తారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మరకేష్ అగ్రిమెంట్, కటోవైస్ అగ్రిమెంట్, ప్యారిస్ అగ్రిమెంట్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఓకే, సో WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఆర్గనైజేషను 1995లో మరకేష్ అగ్రిమెంట్ అనేటువంటి ఒక పర్టికులర్ అగ్రిమెంట్ ద్వారా మనకి కన్స్టిట్యూట్ అయ్యింది అన్న విషయం మనకు తెలుసు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు WTO ఏంటంటే ఈజ్ ఇట్ యునైటెడ్ నేషన్స్ బాడీనా కాదా? మరకేష్ అగ్రిమెంట్ అనేటువంటి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేటువంటిది యునైటెడ్ నేషన్స్ బాడీ ఆర్ నాట్ అని అడుగుతూ ఉంటారనమాట. సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేటువంటిది యునైటెడ్ నేషన్స్ బాడీ అయితే కాదు. ఇట్ ఈస్ బేసికల్లీ అన్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. గవర్నమెంటల్ బాడీ అనమాట. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది ఇంటర్ గవర్నమెంటల్ బాడీ 1995లో మరకేష్ అగ్రిమెంట్ ద్వారా మనకి కన్స్టిట్యూట్ అయింది. ఈ బాడీ యొక్క ఇంతకు ముందు అగ్రిమెంట్ పేరు గట్, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రేడ్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఇక్కడ దాకా మనకి. ఫైన్, ఈ పర్టికులర్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి జెనీవా, స్విట్జర్లాండ్. జెనీవా, స్విట్జర్లాండ్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. ఫైన్, అంత బాగానే ఉంది. దెన్ విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ అంటే ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి డిస్కస్ చేసుకోవడానికి, ఏదైనా కంట్రీస్కి మధ్య ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వస్తే, డిస్ప్యూట్స్ ఏమైనా వస్తే వాటిని సార్ట్అవుట్ చేసుకోవడానికి ఒక రూల్స్ని
ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ బాడీ, ఇంటర్ గవర్నమెంటల్ బాడీ విత్ ద నేమ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేటువంటిది కన్స్టిట్యూట్ చేసుకున్నాం మనము. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏంటి అని అంటే కనుక రీసెంట్గా మనకి న్యూస్లో ఉందన్నమాట. ఈవేళ పబ్లిష్ చేసినటువంటి ఆర్టికల్ ఏంటి అని అంటే కనుక ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ఫర్ డెవలప్మెంట్ అనే ఒక ప్యాక్ట్ గురించి న్యూస్లో ఉంది. వాట్ ఈస్ ద ప్యాక్ట్ నేమ్? ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ఫర్ డెవలప్మెంట్ ప్యాక్ట్ కాల్డ్ యాజ్ IFD ప్యాక్ట్. వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్ IFD ప్యాక్ట్? ఈ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ఫర్ డెవలప్మెంట్ ప్యాక్ట్ అంటే ఒక అగ్రిమెంట్ అనేటువంటిది సైన్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. అండర్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ WTO ఈ ఫ్రేమ్వర్క్ని ఈ ప్యాక్ట్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఈ ప్యాక్ట్ గురించి అంటే వెళ్ళే ముందు లెట్ us see ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంట్రీ తీసుకున్నాం అనుకోండి. దట్ కంట్రీ కెన్ బి ఎనీథింగ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కెన్ బి ఇండియా, ఇట్ కెన్ బి చైనా, ఇట్ కెన్ బి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఎనీ కంట్రీ. సో ఏ కంట్రీ అయినా కూడా సో ద ప్రైమరీ మోటో ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ ఈజ్ డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ అనేటువంటి ల్యాడర్ని స్టెప్ ఆన్ స్టెప్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. ఈవెన్ మనం కూడా అంతే కదా, UPSCకి ప్రిపేర్ అవుతున్నాము అని అంటే ఆ డెవలప్మెంట్ అనేది ఉండాలి మన ప్రిపరేషన్లో. ఈవేళ తెలియదు విషయాలు, ఓకే రేపు తెలుసుకుంటాం, రేపు తెలియదు ఎల్లుండి తెలుసుకుంటాం. సో తెలియకపోవడం తప్పు కాదనమాట, తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ లేకపోవడం తప్పు. ఓకే, కమింగ్ బ్యాక్ అగైన్, ఏదైనా ఒక కంట్రీ మనం తీసుకున్నాము అని అంటే ఎవ్రీ కంట్రీ స్ట్రైవ్స్ టు అచీవ్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ అవ్వాలి అని అనుకుంటుంది. మరి డెవలప్మెంట్ కావాలి అని అంటే మనకి ఏం కావాలి? రిసోర్సెస్ కావాలి, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయాలి, లేకపోతే కనుక ఒక IT కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలి. ఏది ఎస్టాబ్లిష్ చేయాలి అన్న మనకి రిసోర్సెస్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ కావాలి అని అంటే ఫండ్స్ కావాలి. ఈ ఫండ్స్ అనేవి జనరల్గా మనకి ఎక్కడి నుంచి వస్తాయి? ఇట్ క్యాన్ కమ్ ఫ్రమ్ ద ఎయిదర్ డొమెస్టిక్ ఆర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వస్తాయి. అంటే మన కంట్రీలో కానీ లేకపోతే పలానా కంపెనీలో కానీ పెట్టుబడులు పెడితే కనుక ఆ ఫండ్స్ని యూస్ చేసుకొని మనం ఏంటి అని అంటే కనుక ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఎనీ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఏమైనా ప్రొడ్యూస్ చేసి సో మనం ఏం చేస్తాము అని అంటే కంట్రీ యొక్క డెవలప్మెంట్, నేషనల్ ఇన్కమ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. కంట్రీ యొక్క డెవలప్మెంట్ అనేది ముందుకెళ్తూ ఉంటుంది. మరి ఈ ఇన్వెస్ట్మెంట్స్ గురించి చేసినటువంటి ప్యాక్టే మనకి ఈ IFD. ఈ కంట్రీస్లో ఏవైతే కంట్రీస్ WTO అండర్లో ఉన్నాయో కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ని ఫెసిలిటేట్ చేయడానికి, అంటే స్మూతెన్ చేయడానికి, అంటే ఇంకా ఈజీ చేయడానికి, అంటే ఏవైనా బ్యారియర్స్ ఉంటే వాటిని రెడ్యూస్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ ప్యాక్ట్ని అయితే తీసుకొచ్చారు. దాని పేరే ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ఫర్ డెవలప్మెంట్ ప్యాక్ట్. I hope it is clear up till here. ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ఫర్ డెవలప్మెంట్ ప్యాక్ట్. ఈ ప్యాక్ట్ గురించి మనకి వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద UPSC ప్రిలిమ్స్లో ఖచ్చితంగా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఎలా అడుగుతారంటే ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ఫర్ డెవలప్మెంట్ ప్యాక్ట్ IFD ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్? ఫర్ ఎగ్జాంపుల్ WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఓకే, ఆర్ లెట్ us write the same examples. It can be A, World Trade Organizations, or it can be World Bank, or it can be IMF, International Monetary Fund, or it can be none of the above. ఓకేనా? ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ఫర్ డెవలప్మెంట్ ప్యాక్ట్ అనేటువంటి ప్యాక్ట్ రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇది ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి సంబంధించింది అని క్వశ్చన్ అడుగుతూ ఉంటారనమాట. ఇట్ ఈస్ యాక్చువల్లీ అసోసియేటెడ్ విత్ ద WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో ఇప్పుడు మనకి క్లియర్ కదా, అంటే ఇన్వెస్ట్మెంట్స్ని కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్స్ యొక్క ఆ పాత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫెసిలిటేట్ చేయడానికి, అంటే ఇంకేమైనా మధ్యలో డిఫికల్టీస్ ఉంటే, కన్స్ట్రెయింట్స్ ఉంటే వాటిని అడ్రస్ చేయడానికి పెట్టుకున్నటువంటి ఒక ఇంపార్టెంట్ ప్యాక్టే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ఫర్ డెవలప్మెంట్ ప్యాక్ట్. సరే, ఓకే, అంత బాగానే ఉంది, క్లియర్గానే ఉంది. మరి ఇండియా యొక్క పొజిషన్ ఏంటి దీని మీద? ఇండియా ఎలా రియాక్ట్ అయింది ఈ యొక్క ప్యాక్ట్ గురించి? ఇండియా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ఫర్ డెవలప్మెంట్ అని మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ యొక్క ప్యాక్ట్ మీద ఎలా రియాక్ట్ అయ్యింది, దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎలా రియాక్ట్ అయ్యింది అని అంటే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ముందు క్లాజెస్ డిస్కస్ చేద్దాం. దీంట్లో ఒక ఇంపార్టెంట్ క్లాజ్ ఉందన్నమాట, ఒక ఇంపార్టెంట్ క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ని బట్టి మనం చెప్దాం ఇండియా ఎలా రియాక్ట్ అయ్యింది అని చెప్పేసి. ఆ క్లాజ్ ఏంటి అని అంటే కనుక ఏ కంట్రీ అయినా
ఏ కంట్రీ అయినా ఈ యొక్క ప్యాక్ట్ని, ఏ ప్యాక్ట్ని, ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ఫర్ డెవలప్మెంట్ ప్యాక్ట్ని కనుక సైన్ చేసినట్లయితే కనుక, సరే సైన్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఆ కంట్రీలో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు. ఫైన్, ఇన్వెస్టర్స్ అనేటువంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకుందాం, కంట్రీ ఇండియాయే తీసుకుందాం. ఇండియా ఏం చేసింది, ఈ ప్యాక్ట్ని సైన్ చేసింది అనుకుందాం. ఓకే, మా కంట్రీకి ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, సో కాబట్టి మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ప్యాక్ట్ని సైన్ చేసాం, వివరే సిగ్నేటరీ నౌ. సో ప్యాక్ట్ని మనం సైన్ చేసినట్లయితే కనుక, సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనకి సైన్ చేసిన తర్వాత వీళ్ళు పెట్టిన క్లాజ్ ఏంటంటే, ఎవరెవరైతే ఈ ప్యాక్ట్ని సైన్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంట్రీ యొక్క గవర్నమెంట్ ఉంటుంది కదా, అంటే ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా ఒక పాలసీస్ చేయాలి అని అంటే ఫైనాన్షియల్కి సంబంధించి ఏమైనా పాలసీస్ చేయాలి అని అంటే కనుక, మన కంట్రీలో చేసినటువంటి ఇన్వెస్టర్స్, ఈ యొక్క ప్యాక్ట్ వల్ల చేసినటువంటి ఇన్వెస్టర్స్ని కన్సల్ట్ చేయాలంట, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ తీసుకోవాలంట. ఒక పాలసీని మన కంట్రీలో ఇంట్రడ్యూస్ చేయాలి అని అంటే ఇంకా ఇంట్రడ్యూస్ చేసేయలేదు, ఇంకా చెయ్యాలి అనుకుంటున్నాం, అంటే ఇంకా గవర్నమెంట్ తయారు చేస్తుంది ఆ పాలసీని, అంటే మన కంట్రీ యొక్క డెవలప్మెంట్ గురించి. ఓకేనా, తయారు చేస్తున్నప్పుడు ఈ పాలసీని మనం ఏంటి అని అంటే ఇంట్రడ్యూస్ చేయాలి అని అంటే కనుక ఈ యొక్క ఇన్వెస్టర్స్ని కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకుని వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక అడ్రస్ చేయాలి అనేటువంటిది ప్యాక్ట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాజ్ ఇది. అయితే ఈ యొక్క పర్టికులర్ ప్యాక్ట్ని ఎవరు ఇనిషియేట్ చేశారు అని అంటే కనుక, చైనా ఈజ్ ద కంట్రీ విచ్ హ్యాస్ ఇనిషియేటెడ్. ఎప్పుడైనా కంట్రీస్ లైక్ చైనా, పాకిస్తాన్ ఇలాంటి కంట్రీస్ ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుంటే మనకు కొంచెం అనుమానాలు కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట జనరల్గా, బికాస్ ఆఫ్ దేర్ ఇంటెన్షన్స్. వీ విల్ ట్రై టు థింక్ దేర్ వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ ఏంటి, ఎందుకు ఇది ప్యాక్ట్ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇలాగే చూడండి, ఇప్పుడు ఇండియాయే ఈ ప్యాక్ట్ని సైన్ చేసినట్లయితే కనుక, నౌ చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ కమ్ టు అవర్ కంట్రీ. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇండియన్ గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ తీసుకుందామో అని అనుకుంటుందండి అనుకోండి, ఏదైనా ఒక కొత్త ఇనిషియేటివ్, ఒక ఫైనాన్షియల్ ఇనిషియేటివ్ ఏదైనా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నారు అనుకోండి, ఈ చైనీస్ ఇన్వెస్టర్స్ని కలిసి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఈ విషయాలన్నీ మన పాలసీ ఏంటో చెప్పి వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళని కన్సల్ట్ చేసి మనం డెసిషన్ తీసుకోవాలంట. సో ఓకే, ఐ ఫీల్ దిస్ ఈస్ వెరీ ఫూలిష్ ఫర్ అస్ మనకి, ఎందుకంటే మన యొక్క సోవరానిటీ, ఓకే, మన యొక్క సుప్రీం పవర్ ఇప్పుడు ఇదేమైపోతుంది, వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతుంది. అంటే దే విల్ ట్రై టు కంట్రోల్ ఆర్ పాలసీ డెసిషన్స్ అనమాట. అందుకని చెప్పేసి మనం ఏంటి అని అంటే కనుక, సో ఫైనల్గా ఇండియా సిగ్నేటరీ ఉండదా? సో ఇండియా ఈజ్ బేసికల్లీ నాట్ ఎట్ ఏ సిగ్నేటరీ. మాకు ఈ యొక్క ప్రొవిజన్స్ మీద ఇంకా మాకు క్లారిటీ కావాలి. వాళ్ళ యొక్క కన్సల్టేషన్స్, వాళ్ళని కన్సల్ట్ చేసి మేము డెసిషన్ తీసుకునేది ఏంటి, మా కంట్రీకి సంబంధించిన విషయాలు మేమే కదా తీసుకోవాలి. అంతే తప్ప వెన్ వీ వర్ ఏ సావరెన్ కంట్రీ, హౌ కమ్ యూ విల్ బేసికల్లీ ఆస్క్ దేర్ ఓన్ ఒపీనియన్స్ ఆర్ వై టు కన్సల్ట్ విత్ దెమ్. ఇప్పుడు మన కంట్రీలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ అంటే నీతి ఆయోగ్ కానివ్వండి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కానివ్వండి, లేకపోతే అదర్ మినిస్ట్రీస్ని కన్సల్ట్ చేసినా కూడా దట్ ఈస్ పార్ట్ ఆఫ్ మన పార్ట్ కాబట్టి దట్ ఈస్ ఫైన్ ఫర్ అస్. ఓకేనా, అంతే తప్ప ఫారిన్ కంట్రీని, పర్టికులర్లీ ఫారిన్ ఇన్వెస్టర్స్ని కంట్రోల్ వాళ్ళని వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మనం ఇచ్చేయాలి, డెసిషన్స్ తీసుకోవాలి అని అంటే వీఆర్ స్ట్రిక్ట్లీ నో టు దట్ పర్టికులర్ థింగ్. సెకండ్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అని అంటే కనుక, జనరల్గా ఇది ఏ బాడీ, ఇప్పుడు ఇది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, టాక్ అబౌట్ ట్రేడ్ ఆర్ టాక్ అబౌట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. ఓకే, అంతే తప్ప వై యు ఆర్ టాకింగ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్ హియర్? Why you are talking about investments here? This is the question of the government of India. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేటువంటి బాడీ మనము ట్రేడ్ గురించి పెట్టుకున్నాము.
ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ డిస్కస్ చేద్దాం ఇక్కడ, అంతే తప్ప ఇన్వెస్ట్మెంట్ల గురించి ఎందుకు? ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆల్రెడీ డిఫరెంట్ బాడీస్ ఉన్నాయి కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఉంది, అక్కడ డిస్కస్ చేస్తాం. మాకు నిజంగా ఇన్వెస్ట్మెంట్స్ కావాలి అని అనుకుంటే కనుక అక్కడ మా యొక్క ఆపర్చునిటీస్ అన్నిటిని కూడా అక్కడ షోకేస్ చేసి వి విల్ అట్రాక్ట్ ద ఇన్వెస్ట్మెంట్స్. అంతే తప్ప ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈ ప్లాట్ఫామ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ని గ్యాదర్ చేయాల్సిన అవసరం అయితే లేదు అని మేమైతే ఫీల్ అవుతున్నాము. దట్ ఈజ్ అవర్ స్టాండ్ అని చెప్పి ఇండియా చాలా క్లియర్గా చెప్తోందనమాట. సో ఐ హోప్ యు ఆర్ క్లియర్ విత్ దిస్ పర్టికులర్ ప్యాక్ట్. ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ఫర్ డెవలప్మెంట్ ప్యాక్ట్ అనేటువంటిది చైనీస్ లెడ్ ఇనిషియేటివ్. వీళ్ళైతే కనుక ఈ ప్యాక్ట్ని అయితే కనుక చేశారు. ఈ ప్యాక్ట్లో ఇంపార్టెంట్ క్లాజ్ ఏంటి అని అంటే కనుక మనం వాళ్ళని ఒపీనియన్, వాళ్ళ యొక్క కన్సల్టేషన్స్ తీసుకోవాలి అంటే మనమే కాదు, ఏ కంట్రీ అయితే ఈ ప్యాక్ట్ని సైన్ చేస్తుందో ఆ పలానా కంట్రీ గవర్నమెంట్ ఏదైనా ఒక పాలసీ చేసే ముందు ఆ కంట్రీలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో, అంటే దట్ కెన్ బి ఏ చైనీస్ ఇన్వెస్టర్స్, పాకిస్తాన్ పీపుల్ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళని కన్సల్ట్ చేసి అప్పుడు డెసిషన్స్ తీసుకోవాలి అనేటువంటిది ఈ ప్యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సెకండ్ వన్ వచ్చేసి ఈ ప్లాట్ఫామ్ అనేటువంటిది ట్రేడ్ గురించి మాట్లాడాలి, ట్రేడ్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం, అంతే తప్ప అన్నెసెసరీ ఇష్యూస్ని, ఇన్వెస్ట్మెంట్స్ని వాటిని కూడా ఇక్కడికి తీసుకురాకండి, బికాస్ ఆఫ్ యువర్ ఆల్రెడీ స్ట్రక్ విత్ మల్టిపుల్ ఇష్యూస్. సో అవి డిస్కస్ చేద్దాం ఫస్ట్ అని చెప్పేసి ఇండియా అయితే కూడా చెప్పిందనమాట. ఈ ఇంటర్నేషనల్ కంట్రీస్ అన్నీ కూడా మనల్ని ప్రెషర్ అయితే చేస్తూ ఉన్నాయి ఈ పర్టికులర్ ప్యాక్ట్ సైన్ చేయడానికి. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్ that is published today with respect to this particular thing. If you see again, at WTO, World Trade Organization, India is still opposing the plurilateral pact on investments. If you read the first paragraph, India is under pressure at the WTO to give its consent and acceptance for inclusion of the proposed China-led investment facilitation for development pact in the formal WTO framework as a plurilateral agreement. And plurilateral ante endorsed by ante supported by few countries అంటే కనుక దాన్ని మనం ప్లూరిలాటరల్ అగ్రిమెంట్ అంటాం అనమాట. సో జనరల్లీ ఏంటి అని అంటే ఫ్యూ కంట్రీస్ ఎప్పుడైతే ఇదవుతుందో ఇలా అగ్రిమెంట్ చేస్తారో, ఎవరైతే కంట్రీస్ దీన్ని రాటిఫై చేస్తారో, రాటిఫై ఆర్ సైన్. So there is a difference between ratify and as well as sign, but however as of now let us consider ratify or sign చేస్తారో సో ఆ వాళ్ళకి బైండింగ్ అనమాట ఈ పర్టికులర్ ప్యాక్ట్ అనేటువంటిది, అంతే తప్ప మిగతా వాళ్ళకి బైండింగ్ కాదు. I hope it is clear. So India is under the pressure at WTO to give its consent for the inclusion of this proposed China-led investment facilitation for development pact. So ఈ ప్యాక్ట్ గురించి అయితే కనుక మనకి ఖచ్చితంగా వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్. ఇది ఏ ఇంటర్నేషనల్ బాడీకి సంబంధించింది అని అడగచ్చు, లేకపోతే WTOకి సంబంధించి దాని తర్వాత ఏమేమి ఉన్నాయి, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ ఎస్టాబ్లిష్ అయింది అని చెప్పాలి మనం ఎవరైనా అడిగినా కూడా 1948లో. ఆ తర్వాత 1995లో మరక్కేష్ అగ్రిమెంట్, సో మొరక్కోలో ఉంది. మనకేంటి అని అంటే కనుక వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అయితే ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా స్విట్జర్లాండ్లో ఉన్నాయి. ఇది యునైటెడ్ నేషన్స్ బాడీయా అంటే కాదు, దిస్ ఈజ్ నాట్ యునైటెడ్ నేషన్స్ బాడీ. సో దిస్ ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ, అంటే మల్టిపుల్ గవర్నమెంట్స్ వచ్చి కూర్చొని ఒక చోట ఒక కన్సెన్సస్ ద్వారా ఒక బాడీని ఫామ్ చేసినాయి అనమాట. ఓకేనా. ప్యాక్ట్ పేరు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ఫర్ డెవలప్మెంట్ ప్యాక్ట్. సో ఏదైనా కంట్రీకి డెవలప్మెంట్ రిసోర్సెస్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము. హియర్ ద ఆన్సర్ విల్ బి జనరలీ WTO అయితే ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇండియా ఎందుకు అపోజ్ చేస్తోంది, రెండు ఇంపార్టెంట్ రీజన్స్ అయితే మనకి తెలియాలి. ఓకేనా. సో ఐ హోప్ దిస్ ఈస్ పర్ఫెక్ట్లీ క్లియర్ ఫర్ యూ. దెన్ దీనికి సంబంధించే నియర్ బై సిమిలర్గా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉందన్నమాట. అదేంటి అని అంటే కనుక వరల్డ్ బ్యాంక్ గ్రూప్. సో జనరల్గా వీ హ్యావ్ దిస్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటారనమాట. వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో మనకేంటి అని అంటే 5 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ 5 ఆర్గనైజేషన్స్ ఏవేంటి అని అంటే కనుక ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఈజ్ మనకి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, IBRD, the first important organization. Second one is International Development Association, IDA. The third one, International Finance Corporation, IFC. The fourth one, Multilateral Investment Guarantee Agency, MEGA antaranamata. And finally fifth one, International Center for Settlement of Investment Disputes. Idokkati rastanu. International Center for Settlement of International Center for Settlement of Investment Disputes.
ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. ఎస్. సో ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాము అని అంటే ఇప్పటిదాకా ఇన్వెస్ట్మెంట్స్ గురించే కదా మనం మాట్లాడుకున్నాం మన డిస్కషన్ అంతా కూడా. ఇలాగే ఈ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించే ఇంకొక ఇంపార్టెంట్ ఐటమ్ ఉందన్నమాట మనం తెలుసుకోవాల్సింది. అదేంటి అని అంటే ఈ వరల్డ్ బ్యాంక్ గ్రూప్. వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో మనకి 5 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ అండ్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. అయితే ఇండియా మనం తీసుకుంటే కనుక ఫస్ట్ 4 గ్రూప్స్లో వీఆర్ యాక్చువల్లీ ఏ మెంబర్. ఫస్ట్ 4 ఆర్గనైజేషన్స్లో ఇండియా ఈజ్ ఏ మెంబర్ అనమాట. ద లాస్ట్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. ఈ ఆర్గనైజేషన్లో ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద లాస్ట్ 5th ఆర్గనైజేషన్ అనమాట. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్. ఎందుకు ఇండియా మెంబర్ కాదు అని అంటే సిమిలర్గా మనం ఇందాక ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ఫర్ డెవలప్మెంట్ ప్యాక్లో మాట్లాడుకున్నామో అదేవిధంగా సిమిలర్గా ఇక్కడ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఏంటి అని అంటే ఏదైనా కంట్రీ ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ఈ పర్టికులర్ దీంట్లో కూడా మెంబర్ అయితే కనుక మరి ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి కదా. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు ఆ పలానా కంట్రీ యొక్క గవర్నమెంట్ ఏదైనా పాలసీ తీసుకొస్తే అంటే ఏదైనా ఒక ఇనిషియేటివ్ తీసుకొస్తే కనుక ఈ యొక్క పాలసీ అనేది ఈ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేశారో ఆ ఇన్వెస్టర్స్కి కొంచెం ఎగెనెస్ట్గా కానీ లేదంటే వాళ్ళకి ఏదైనా ఒక థ్రెట్గా కానీ కనిపించినప్పుడు ఇమీడియట్గా ఈ యొక్క పాలసీ చేసినటువంటి గవర్నమెంట్ని అంటే ఈ కంట్రీని ఈ యొక్క డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజంకి డ్రాగ్ ఆన్ చేసేసి వాళ్ళ మీదన ఇక్కడైతే కనుక కేసు అయితే కనుక ఫైల్ చేయొచ్చు అనమాట వాళ్ళ మీదన. ఓకేనా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఎవరైతే కనుక ఈ యొక్క పాలసీ చేస్తారో ఈ కంట్రీలో అవి ఎవరైతే ఆ ఇన్వెస్టర్స్కి థ్రెట్గా అనిపించినా లేకపోతే ఎగెనెస్ట్గా అనిపించినా బయాస్డ్గా అనిపించినా డిస్క్రిమినేటెడ్గా అనిపించినా ఈ వాట్ ఎవర్ మే బి ద రీజన్. సో ఇఫ్ దే ఫీల్ డిస్సాటిస్ఫైడ్ దెన్ ఇమీడియట్లీ వాళ్ళు ఏంటి అని అంటే కనుక డైరెక్ట్గా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్కి మనల్ని డ్రాగ్ ఆన్ చేసేసి గవర్నమెంట్ని డ్రాగ్ ఆన్ చేసేసి వాళ్ళ మీద కేసు అయితే కనుక ఫైల్ చేయొచ్చు యూనిలాటరల్గా. అంటే జనరల్గా వీళ్ళు ఏం చేయాలి, ముందు మన కంట్రీలో ఉన్నటువంటి లేదా ఆ పలానా కంట్రీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ని జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి అప్రోచ్ అయ్యి ముందు వాళ్ళ కేసు ఫైల్ చేసి అక్కడ ముందు ఇంటర్నల్గా చూసి అప్పటికీ వాళ్ళకి జస్టిస్ అనేది జరగలేదు అని వాళ్ళు ఫీల్ అయితే అప్పుడు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి వెళ్ళాలి. అంతే తప్ప ప్రతి చిన్నదానికి మనల్ని డ్రాగ్ చేసేస్తాము అని అంటే కనుక వీఆర్ నాట్ ఇన్ టు ఇట్ అనమాట. వీఆర్ నాట్ ఎగెనెస్ట్ టు దాట్ యాజ్ వెల్. దాట్స్ ద రీజన్ వై వీఆర్ నాట్ మెంబర్ టు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. సో ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఏంటి అని అంటే ఇది కొంచెం సరే కన్సిడర్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ అని ఈ ఆర్గనైజేషన్స్ పేర్లు 5 పేర్లు ఇచ్చేసి మనకి ఇండియా దీంట్లో ఎందులో మెంబర్ కాదు అని అడుగుతూ ఉంటారు. సో కాబట్టి ద ఆన్సర్ ఈజ్ ద లాస్ట్ వన్. సో దట్ ఈస్ ద ఆన్సర్ హియర్. దట్ ఈస్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. ఐ హోప్ యు ఆర్ pretty clear with this article. What is investment facilitation for development initiative ఏంటి, what is WTO. సో ఎనీథింగ్ డౌన్ ద లైన్ ఇంకా మళ్ళీ WTO మీద మనకి ఆర్టికల్స్ అయితే వస్తాయి. వాటిల్లో మనం ఇంకా డీటెయిల్డ్గా మనము చెప్పుకుందాం అనమాట. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. లెట్ us move to the next article. If we go to the next article, the next important article is International High Court of Justice పబ్లిష్ చేసినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. జస్ట్ ఏ మినిట్. ఎస్. సో ఈవేళ ఈ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక మీరు చూసినట్లయితే ఐసీజే అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని అర్థం. ఆర్డర్స్ ఇజ్రాయిల్ టు హాల్ట్ ద ఆపరేషన్స్ ఇన్ రఫాహ్ ఇమీడియట్లీ. ఓపెన్ ద కీ క్రాసింగ్ టు బ్రింగ్ ఇన్ ద ఎయిడ్. అంటే ఏంటంటే ఇందులో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఎవరెవరు ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఎవరెవరు అని అంటే ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈజ్ ఇజ్రాయిల్ని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజే ఆర్డరింగ్ సంథింగ్. ఏం ఆర్డర్ చేస్తుందంట, ఈ యొక్క దెర్ వాజ్ ఎ ప్లేస్ కాల్డ్ యాజ్ రఫాహ్. ఓకే, there was a place called as
Rafah. For example, if you see, ICJ ordered Israel to halt the operations in Rafah immediately, open the key crossings. Directగా ఆర్టికల్కి జంప్ అయ్యే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటస్ ఫర్ ఏ బ్రీఫ్ మనం ఏంటి అని అంటే కనుక దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ న్యూస్లో ఉంది. మరి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ న్యూస్లో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా దాని గురించి అయితే కనుక వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు మనం ఏం తెలుసుకోవాల్సిన విషయాలు, కంపల్సరీగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత మనకి ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అయితే ఎస్టాబ్లిష్ అయింది. ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మనకి 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ అయితే ఉన్నాయన్నమాట. 6 ప్రిన్సిపల్ ఆర్గనైజేషన్స్ ఆర్ దేర్. సో ఆ 6 ప్రిన్సిపల్ ఆర్గనైజేషన్స్ ఏవేంటి అని అంటే కనుక, సి నౌ వాట్ వీఆర్ డిస్కసింగ్ ఈజ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హ్యాస్ ఆర్డర్డ్ సంబడి, సో ఇట్ హ్యాస్ ఆర్డర్డ్ ఇజ్రాయెల్. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ గురించి ఒక ఫ్యూ పాయింట్స్ డిస్కస్ చేసి అప్పుడు కాంటెక్స్ట్లోకి మనం వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేటువంటిది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఒక వన్ ఆఫ్ ద ఆర్గాన్స్ అనమాట. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేటువంటిది సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత, సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడైంది, 1939 to 1945 అయిపోయిన తర్వాత మనకి ఏంటి అని అంటే ఇంకెప్పుడు కూడా వార్స్ అనేటువంటివి జరగకూడదు, వాటిని మనం ప్రివెంట్ చేయాలి ఖచ్చితంగా, ఇంటర్నేషనల్ పీస్ అనేటువంటిది మన ఆబ్జెక్టివ్ అని చెప్పి మనకేంటి ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మనకేంటి 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఈజ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. Second important organ is United Nations Security Council. Third organization is United Nations Economic and Social Council. Economic and Social Council. Okay. Then the fourth important is United Nations Secretariat, UN Secretariat. And the fifth organization is Trusteeship Council. Trusteeship Council. And what was the last organization? Marchipoyam. It is International Court of Justice. ఈ ఫస్ట్ 5 ఆర్గనైజేషన్స్ కూడా మనం ఏంటి అని అంటే తర్వాత వచ్చేటువంటి క్లాసెస్లో బేస్డ్ అపాన్ ద కరెంట్ అఫైర్ అండ్ కాంటెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ వస్తుంది, యుఎన్జిఏ వస్తుంది, యుఎన్ఎస్ఏ వస్తుంది, ఇవన్నీ వస్తాయన్నమాట. అవి అప్పుడు చూద్దాం. నౌ అవర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఓన్లీ ఆన్ ఐసీజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ గురించి మాత్రమే మన కాన్సన్ట్రేషన్ అనమాట. ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేటువంటిది ఇప్పుడు యుఎన్ బాడీ అయినా, ఎస్ యుఎన్ బాడీయే. ఇక్కడ మన క్వశ్చన్ ఎలా అడుగుతారంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని చెప్తారు. అక్కడ మనకి ఏంటి అని అంటే కనుక ఏం చెప్తారు అని అంటే ఇట్ ఈజ్ ఇన్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ అని అడుగుతారనమాట. బట్ మనకి తెలిసిన విషయం ఏంటి, ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ, ఇట్ ఈస్ బేసికల్లీ అన్ యునైటెడ్ నేషన్స్ బాడీ. ఈ పర్టికులర్ ఇది మనకి ఏంటి అని అంటే హేగ్, నెదర్లాండ్స్లో ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఉందన్నమాట. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఇట్ ఈస్ ఇన్ హేగ్, నెదర్లాండ్స్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఫామ్ అయ్యేటువంటి అంతకంటే ముందు దాని పేరు వచ్చేసి ఏంటి అని అంటే కనుక పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ జస్టిస్. పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ జస్టిస్. దిస్ ఈస్ ద ప్రీవియస్ ఆర్గనైజేషన్. దిస్ ఈజ్ ద ప్రీవియస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఐసీజే. అంటే ఐసీజే ఫామ్ అవ్వకముందు ఫామ్ అయినటువంటి ఆర్గనైజేషన్ ఈ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ జస్టిస్. ఇప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎప్పుడు ఫామ్ అయింది, సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఫామ్ అయింది. ఈ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ జస్టిస్ ఎప్పుడు ఫామ్ అయింది, ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత అయిపోయింది, తర్వాత జాయిన్ అయిందా, కరెక్ట్. ఇట్ యాక్చువల్లీ టుక్ ప్లేస్ ఆఫ్టర్ ద ఫస్ట్ వరల్డ్ వార్. ఫస్ట్ వరల్డ్ వార్ అయిన తర్వాత మనకి ఏంటంటే లీగ్ ఆఫ్ నేషన్స్ ఫార్మ్ అయింది. మనకి ఈ యొక్క లీగ్ ఆఫ్ నేషన్సే మనకి ఈ యొక్క పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ జస్టిస్ని ఫామ్ చేసింది. బట్ కానీ సెకండ్ వరల్డ్ వార్ జరిగింది, ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ ఫెయిల్ అయిపోయింది. సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత మనకి ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో 6 ఆర్గాన్స్ ఉన్నాయి. ఆ 6 ఆర్గాన్స్లో ఒక ఇంపార్టెంట్ ఆర్గాను మనం ఈవేళ కరెంట్ అఫైర్ వచ్చింది కాబట్టి డిస్కస్ చేసుకునే ఆర్గాను ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇప్పుడు ఎవరైనా అడిగినప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క హెడ్ క్వార్టర్స్, నౌ ఈజ్ ఇట్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ ఆర్ యుఎన్ బాడీ, ఇట్ ఈస్ ఎ యుఎన్ బాడీ. సెకండ్ ఇంపార్టెంట్, వేర్ ఈజ్ ఇట్ హెడ్ క్వార్టర్డ్, ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ద హేగ్, నెదర్లాండ్స్లో ఉందన్నమాట. ఓకేనా. మన యునైటెడ్ నేషన్స్లో మెంబర్ నేషన్స్ అందరూ కూడా జనరల్గా మనకి ఏంటి అంటే ఈ ఐసీజీలో దే ఆర్ మెంబర్ నేషన్స్. ఓకే. ఈ ఐసీజే జనరల్గా మనకి ఏం చేస్తుంది అని అంటే జనరల్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ద నేషన్స్.
జనరల్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ద నేషన్స్ని అడ్రస్ చేస్తుంది. సో దేశాల మధ్యన ఉన్నటువంటి గొడవల్ని అడ్రస్ చేయడం అయితే జరుగుతుంది. జనరల్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ద నేషన్స్ అడ్రస్ చేస్తుంది. మరి ఈ యొక్క ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చెప్పినటువంటి డెసిషన్ బైండింగా కాదా? ఎస్, ఇట్ ఈస్ లీగల్లీ బైండింగ్ ఆన్ ద పార్టీస్ అనమాట. ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళ మీద ఇట్ ఈస్ యాక్చువల్లీ లీగల్లీ బైండింగ్. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, లీగల్లీ బైండింగ్ అంటే వాళ్ళు ఖచ్చితంగా ఫాలో చేయాలి అని అర్థం. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ చెయ్యాలి, ఫైన్. చెయ్యకపోతే ఏంటి అని అంటే, దేర్ ఈజ్ నో మెకానిజం టు ఇంప్లిమెంట్ అనమాట. ఒకవేళ అవతల కంట్రీస్ చెయ్యకపోతే కనుక, సో దేర్ ఈజ్ నో మెకానిజం టు ఇంప్లిమెంట్ ద జడ్జ్మెంట్ ఆర్ ద డెసిషన్ ఆర్ ద ఆర్డర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో ఐ హోప్ అప్ టిల్ హియర్ ఇట్ ఈస్ ప్రెటీ క్లియర్, రైట్? ఇంకొకసారి మనం ఒకసారి రివైజ్ చేసేస్తే, ఐసీజే న్యూస్లో ఉంది. ఐసీజే గురించి మాట్లాడే ముందు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని ఉంది. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మనకైతే అది ఫామ్ అయింది. సెకండ్ వరల్డ్ వార్ 1939 to 1945 వరకు జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మనకి 6 ప్రిన్సిపల్ ఆర్గనైజ్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి యుఎన్జిఏ, యుఎన్ఎస్సి, యుఎన్ ఎకోసాక్, యుఎన్ సెక్రటేరియట్, ట్రస్టీషిప్ కౌన్సిల్ అండ్ యాజ్ వెల్ as ఐసీజే. ఫస్ట్ 5 తర్వాత డిస్కస్ చేద్దాం. లాస్ట్ది ఒకటి మాత్రమే ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి ఐసీజే గురించి మాట్లాడదాం. ఐసీజే one of the principal organs of United Nations. It is headquartered in The Hague, Netherlands లో ఉంది. సో దెన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క ప్రీవియస్ నేమ్ వచ్చేసి పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ జస్టిస్ అనమాట. ద ఫస్ట్ వరల్డ్ వార్ అయిన తర్వాత ఫామ్ అయినటువంటి ఆర్గనైజేషన్ ఇది. లీగ్ ఆఫ్ నేషన్స్ హ్యాస్ క్రియేటెడ్, అంటే మనం ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఎలా అంటున్నామో అది లీగ్ ఆఫ్ నేషన్స్ అనమాట. ఫస్ట్ వరల్డ్ వార్ అయిన తర్వాత క్రియేట్ అయ్యింది. దెన్ ఈ యొక్క ఐసీజే యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక, ఇట్ మెయిన్లీ ఫంక్షన్ ఏంటి అని అంటే, ఇట్ జనరల్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ద నేషన్స్ మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్స్ని అడ్రస్ చేస్తుందన్నమాట. ఓకే, డెసిషన్స్ లీగల్లీ బైండింగ్? ఎస్, దే ఆర్ లీగల్లీ బైండింగ్. బట్ హౌఎవర్ ఒకవేళ కంట్రీస్ ఫాలో అవ్వకపోతే పరిస్థితి ఏంటి? దెర్ ఈజ్ నో మెకానిజం టు ఇంప్లిమెంట్ ద ఆర్డర్ ఆర్ ద డెసిషన్ అనమాట. ఇంప్లిమెంట్ చేసేటువంటి ఇదేమీ లేదు. దట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఈ యొక్క ఐసీజేలో హౌ మెనీ జడ్జెస్ ఉంటారని అడుగుతారు. దేర్ ఆర్ 15 జడ్జెస్ ఉంటారు మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో. ఓకే, నా కోర్టులోనే కదా జనరల్గా జడ్జెస్ ఉంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో మనకి 15 జడ్జెస్ అయితే ఉంటారనమాట. ఈ 15 జడ్జెస్ కూడా మనకి ఎలా ఎలక్ట్ అవుతారు అని అంటే, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్లస్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వీళ్ళిద్దరూ కలిసి, అంటే డిఫరెంట్గా బట్ సైమిల్టేనియస్లీ మనకేంటి అని అంటే 15 జడ్జెస్ని ఎన్నుకోవడం అయితే జరుగుతుందన్నమాట. వీళ్ళ యొక్క టెన్యూర్ గురించి అడుగుతారు. టెన్యూర్ వచ్చేసి 9 years. సో వాట్ వాజ్ ద టెన్యూర్? ద టెన్యూర్ ఈజ్ 9 years. సో కాంపోజిషన్ ఈజ్ 15 జడ్జెస్. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్లస్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇద్దరు కలిపి, అంటే విడివిడిగానే ఆబ్వియస్లీ వీళ్ళిద్దరూ కలిసి మనకి ఏంటి అని అంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఉన్నటువంటి జడ్జెస్ని ఎలక్ట్ చేసుకుంటారు. ఎంతమంది? టెన్యూర్ ఎంత? 9 years. ఓకేనా? ఇండియా యొక్క నుంచి జడ్జెస్ వచ్చారా ఇప్పటిదాకా? ఎస్, ఇండియాస్ రిప్రజెంటేషన్ కూడా మనకు ఉందన్నమాట. ఏంటి, ఎంతమంది, ఎవరెవరు వచ్చారు, ఏ ఇయర్స్లో వచ్చారు, ఇవన్నీ డౌన్ ద లైన్ తర్వాత వచ్చేటువంటి క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఇండియాస్ రిప్రజెంటేషన్ ఉంది. ఇక్కడ మనకి ట్రాప్ వేస్తారనమాట. ఎలా అంటే కనుక, ఇండియా యొక్క రిప్రజెంటేషన్ ఇప్పటిదాకా, అంటే ఇండియా నుంచి ఒక జడ్జి కూడా ఐసీజీలో లేరు, ఎలక్ట్ అవ్వలేదు అని ఇలాంటి స్టేట్మెంట్స్ అయితే ఇస్తూ ఉంటారు. లేకపోతే జడ్జెస్ ఇయర్స్ అటు ఇటు ఉల్టా చేస్తారు. అంటే 15 ఈ జడ్జెస్ 9 జడ్జెస్ ఉంటారు, 15 years ఉంటారు అంటూ ఉంటారనమాట. ఓకేనా? సో లీగల్లీ బైండింగ్గా కాదా? ఎస్, ఇట్ ఈస్ లీగల్లీ బైండింగ్. ఈ విషయాలు మనకైతే కనుక క్లియర్గా తెలియాలి. దట్స్ ఇట్. ఐసీజే గురించి ఇక్కడితో క్లోజ్ చేసేద్దాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి మన ఇజ్రాయెల్, మన స్టోరీలోకి వెళ్ళిపోదాం అనమాట. సో ఈ స్టోరీలోకి వెళ్ళిపోయే ముందు 2 ఇంపార్టెంట్ ప్లేసెస్ మనకు చూడాలి. మ్యాప్ మీరు చూసినట్లయితే చూడండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఈజ్ గాజా. సెకండ్ ఇంపార్టెంట్ ప్లేస్ ఈజ్ వెస్ట్ బ్యాంక్. ఇదిగోండి, దిస్ ఈజ్ గాజా, దిస్ ఈజ్ వెస్ట్ బ్యాంక్. ఇది మిగతా ఏరియా అంతా కూడా మనకి ఇజ్రాయిల్ అనమాట. ఈ గాజా ఉంది, ఈ రెండు ఉన్నాయి కదా, అంటే గాజా అండ్ వెస్ట్ బ్యాంక్ ఈ రెండు ఉన్నాయి కదా. ఈ రెండింటిని మనం ఏమంటాము అని అంటే, కింద రాద్దాం. ఆ రెండు మనకి ఏంటి అని అంటే, దే ఆర్ యాక్చువల్లీ పాలస్తీనియన్ టెరిటరీస్ అంటారు జనరల్లీ. పాలస్తీనియన్ టెరిటరీస్. ఓకేనా? పాలస్తీనియన్ టెరిటరీస్. ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయిల్లో ఉండేటువంటి పీపుల్ జ్యూస్. ఓకే, మరి ఈ యొక్క వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా సిటీలో మెజారిటీ ఉండేటువంటి పీపుల్ పాలస్తీనియన్ అరబ్స్, నథింగ్ బట్ దే ఆర్ ముస్లిమ్స్.
ఇప్పుడు ఈ ఇజ్రాయిల్కి పాలస్తీనాకి మధ్య గొడవ అనమాట. ఇక్కడంతా కూడాను ఇజ్రాయిల్కి పాలస్తీనాకి మధ్య గొడవ. ఇజ్రాయిల్లో ఉండేవాళ్ళు జ్యూస్, ద గాజా అండ్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ బ్యాంక్లో ఉండేటువంటి వాళ్ళు పాలస్తీనియన్ అరబ్స్, నథింగ్ బట్ పాలస్తీనియన్ పీపుల్, ముస్లిమ్స్ అనమాట. సో గొడవ అంతా కూడా ఈ రెండు ప్లేసెస్ గురించి వచ్చింది. ఇప్పుడు ఈ గాజా అండ్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ బ్యాంక్. వెస్ట్ బ్యాంక్ గురించి నెక్స్ట్ వచ్చేటువంటి క్లాసెస్లో మళ్ళీ ఇంకొక కరెంట్ అఫైర్ వచ్చినప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఓన్లీ గాజా గురించి మాట్లాడుకుందాం. గాజా గురించి ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్ అయితే కనుక. సో గాజా జనరల్లీ మనకి ఏ సీకి ఓపెన్ అవుతుంది అని అడుగుతూ ఉంటారనమాట. అంటే ఏ సీతో బార్డర్ అవుతుంది, దే విల్ గివ్ యూ లైక్ మెడిటరేనియన్ సీ, ఎల్లో సీ, రెడ్ సీ, బ్లాక్ సీ, ఇలా ఇస్తారు ఆప్షన్స్ వచ్చేసి. బట్ గాజా సిటీ అనేటువంటిది మనకి మెడిటరేనియన్ సీకి ఓపెన్ అయితే అవుతుంది, బార్డర్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించాలంటే ఈ గాజాకి ఇజ్రాయిల్కి పడదనమాట. ఎందుకు? ఇజ్రాయిల్లో జ్యూస్ ఉంటారు, గాజాలో మనకి ఈ పాలస్తీనియన్ అరబ్స్ ఉంటారు. మరి ఎప్పుడైతే రెండు రిలీజియస్ సెక్ట్స్ ఇలా ఇక్కడ కోఎగ్జిస్ట్ ఇక్కడ అవుతున్నాయో దేర్ వాజ్ ఏ హ్యూజ్ టసిల్. అందుకనే ఇక్కడ ఈ గాజా అండ్ వెస్ట్ బ్యాంక్ ఆర్ ద డిస్ప్యూటెడ్ టెరిటరీస్ అనమాట. ఓకేనా? ఈ గాజాని ఎవరు రూల్ చేస్తారు? దేర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ గ్రూపింగ్ ఉందన్నమాట, దాని పేరు హమాస్. హమాస్ అనేటువంటి గ్రూపు ఇక్కడ గాజాలో రూల్ చేస్తుంది. ఈ గ్రూపు వీళ్ళంటారు మేము పొలిటికల్ గ్రూప్ అంటారు, కానీ మరి ఇజ్రాయిల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వీళ్ళంటారు ఇది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంటారు. హమాస్ అనేటువంటిది టెర్రరిస్ట్ ఆర్గనైజేషను. వాళ్ళు అంటారు లేదు మేము పొలిటికల్ గ్రూపు, మేము ఇప్పుడు గాజాని రూల్ చేస్తున్నాము అని చెప్పేసి అంటారు. వీళ్ళు ఈ హమాస్ అన్న వాళ్ళు ఏంటంటే 2006లో మనకి 2006-07లో ఎలక్షన్స్ అయితే జరిగాయి ఇక్కడ మనకి గాజాలో. ఈ యొక్క హమాస్ అయితే కనుక విన్ అయ్యారనమాట. ఇక్కడ మనకి న్యూస్ ఏమడుగుతారు ఇప్పుడు? Hamas, a militant organization group which is recently seen in the news, is associated within the context of అని అడుగుతారనమాట. లైక్ ఇన్ ద వెస్ట్ ఏషియా సంబంధించిన నార్థరన్ ఏషియా, ఈస్ట్ ఏషియా, సదరన్ ఏషియా, ఆర్ లేకపోతే ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఇజ్రాయిల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్కి సంబంధించింది అనమాట. గాజా అనేది ఒక చిన్న నారో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్. సో ఈజిప్ట్కి ఇజ్రాయిల్కి మధ్యన ఉంటుంది, ఇజ్రాయిల్కి మధ్యన ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏమైంది? మీరు అక్టోబర్లో అంటే ఎప్పుడు అక్టోబర్ 2023 సో మీరు చూసినట్లయితే హండ్రెడ్స్ ఆఫ్ రాకెట్స్ ఫైర్ చేశారు అని మనం న్యూస్లో చూసాం, చాలా టీవీల్లో కానీ సోషల్ మీడియాస్లో కూడా మనం థౌజండ్స్ ఆఫ్ రాకెట్స్ ఒక్కసారిగా మనం ఫైర్ అవుతూ ఉండడం చూసామన్నమాట. కరెక్ట్. ఆ ఫైర్ చేసింది ఎవరంటే వీళ్ళు హమాస్. ఎక్కడి నుంచి ఫైర్ చేశారంటే గాజా నుంచి ఫైర్ చేశారు. ఎక్కడికి ఫైర్ చేశారంటే ఇజ్రాయిల్ మీదకి, ఇజ్రాయిల్ని అటాక్ చేశారనమాట. హమాస్ దే ఆర్ ద యాక్చువల్లీ పొలిటికల్ గ్రూపు ఆర్ ద టెర్రరిస్ట్ గ్రూపు, మిలిటెంట్ ఆర్గనైజేషన్. మరి ఎప్పుడైతే ఇప్పుడు పొలిటికల్ గ్రూప్ అంటే కనుక నేను వైలెంట్ మెజర్స్ తీసుకుంటాను, నేను పొలిటికల్ గ్రూప్ని, నేను జెన్యూన్ గవర్నమెంట్ని అంటే కుదరదు కదా. సో యూ షుడ్ నాట్ రిసార్ట్ టు violent measures. So whatever your demands are there, whatever your concerns are there, so that need to be tabled by sitting ఫేస్ టు ఫేస్ కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప ఇలా చేయకూడదు. సో ఇప్పుడు మనకేంటి? హమాస్ ఆర్ ద టెర్రరిస్ట్ గ్రూప్ ఆర్ ద మిలిటెంట్ గ్రూప్ సో విచ్ హ్యావ్ క్యారీడ్ అవుట్ దిస్ అటాక్స్ ఆన్ ఇజ్రాయిల్ అనమాట. ఈ ఇజ్రాయిల్ మీద అటాక్ క్యారీ అవుట్ చేస్తుంటారు. ఈ గాజా స్ట్రిప్ని ఏంటి అని అంటే గాజాకి ఇజ్రాయిల్కి పడదు కదా. ఈ ఇజ్రాయిల్ ఏం చేసిందంటే గాజా యొక్క బార్డర్ అంతటినీ కూడా బ్లాక్ చేసేసారు కంప్లీట్గా. ఈ యొక్క బార్డర్ అంతటినీ కూడా కంప్లీట్లీ బ్లాక్ చేసేసారనమాట. ఈ గాజా నుంచి ఈజిప్ట్కి వెళ్ళటానికి ఉన్నటువంటి ఒకటే ఇంపార్టెంట్ క్రాసింగ్, దాని పేరు ఏంటి అంటే రఫాహ్ అంటారనమాట. రఫాహ్ ఈజ్ ద క్రాసింగ్ బిట్వీన్ గాజా అండ్ యాజ్ వెల్ యాజ్ ఈజిప్ట్. ఇజ్రాయిల్ ఏం చేస్తుంది అని అంటే ఈ క్రాసింగ్ మీద అక్కడ అటాక్స్ క్యారీ అవుట్ చేస్తూ ఉన్నారనమాట. అంటే ఏంటి? అక్కడ కూడా ఎటువంటి ఎయిడ్ అక్కడ కూడా డిస్టర్బ్ చేసేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏం చెప్తోందంటే సో బాబు ఇజ్రాయిల్ దయచేసి ఆ గాజా మీ దగ్గర ఉన్నటువంటి ఆ రఫాహ్ క్రాసింగ్ దగ్గర ఎటువంటి అటాక్స్ క్యారీ అవుట్ చేయొద్దు. ఎందుకంటే హండ్రెడ్స్ ఆఫ్ సివిలియన్ పాపులేషన్ దెబ్బతింటున్నారు, విమెన్, చిల్డ్రన్ దెబ్బతింటున్నారు. సో ఓకే, అనవసరమైన బ్లడ్ షెడ్ జరుగుతోంది. సో దయచేసి అక్కడ ఎటువంటి అటాక్స్ క్యారీ అవుట్ చేయొద్దు అని చెప్పేసి ఆర్డర్ చేశారనమాట ఇప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ దిస్ ఇజ్రాయిల్ ఈజ్ ఆల్ అబౌట్, వాట్ ఈస్ ది గాజాలో ఎవరు రూల్ చేస్తున్నారు, ఇజ్రాయిల్లో ఎవరుంటున్నారు, గాజాలో ఎవరుంటారు, ఇంపార్టెంట్ టెరిటరీస్ ఏమేమి న్యూస్లో ఉన్నాయి, వెస్ట్ బ్యాంకు అండ్ యాజ్ వెల్ యాజ్ గాజా. ఇప్పుడు ఇప్పుడు ఈ రఫాహ్ అనేటువంటి ప్లేస్ ఎక్కడుంది మనకి?
ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ మీకు తెలుసు అని చెప్పేసి నేను అనుకుంటాను, అర్థమైంది అని చెప్పేసి మీకు. ఇన్ కేస్ అర్థం కాకపోతే కనుక ఇన్ ద సబ్సిక్వెంట్ క్లాసెస్లో మనం ఇజ్రాయిల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాము. దెన్ యూ కెల్ బీ వెరీ క్లియర్ అనమాట. ఓకేనా? ఫ్రమ్ దిస్ కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ ఇప్పుడు అదే చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదువుదాం అదే న్యూస్. ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆర్డర్డ్ ఎవరిని, ఇజ్రాయిల్ టు హాల్ట్ ఇట్స్ ఆపరేషన్స్ ఇన్ రఫాహ్ ఇమీడియట్లీ, ఓపెన్ ద కీ క్రాసింగ్ టు బ్రింగ్ ఇన్ ద ఎయిడ్. ఇది కొంచెం చూడండి, ఈ యొక్క క్లాషెస్ మీరు ఇప్పుడు ఈ ఇమేజ్ చూసినట్లయితే కనుక, సో బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ బాంబ్ అటాక్స్ ఈ సివిలియన్ పాపులేషన్ ఆర్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ అనమాట. సో ఆల్రెడీ సగం కొలాప్స్ అయిపోయినటువంటి ఈ బిల్డింగ్లో వీళ్ళైతే కనుక ఇక్కడ రిసైడ్ అయ్యారు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో మనకి కేసు ఫైల్ చేసినటువంటిది. సో సౌత్ ఆఫ్రికా ఈజ్ ద కంట్రీ విచ్ హ్యాస్ ఫైల్డ్ ఏ కేస్ అగెన్స్ట్ ఇజ్రాయిల్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ అనమాట. ఓకేనా? సో ఇజ్రాయిల్ అనేటువంటిది యునైటెడ్ నేషన్స్ జెనోసైడ్ కన్వెన్షన్ అనేటువంటిది ఒకటి సైన్ అయింది. ఆ కన్వెన్షన్ని బ్రీచ్ చేస్తూ వీళ్ళు ఈ వైలెంట్ మెజర్స్ని ఇది చేసుకుంటున్నారు అని చెప్పి ఈ యొక్క సౌత్ ఆఫ్రికా ఇజ్రాయిల్ మీద కేసు అయితే ఫైల్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ 2022లో అనుకుంటే దెర్ వాజ్ ఏ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇదే మీద అడిగారనమాట వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కంట్రీస్ పేర్లు ఏంటి తెలుసా? సో జోర్దాన్, ఇజ్రాయిల్, లెబనాన్ అండ్ దెన్ కమ్స్ సిరియా. ఈ కంట్రీస్లో ఏవి మెడిటరేనియన్ సీకి ఓపెన్ అయ్యి లేవు అని అడిగారు అనమాట. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ ఇజ్రాయిల్, ఎస్ ఇట్ ఈస్ బార్డరింగ్, లెబనాన్ ఇట్ ఈస్ బార్డరింగ్, సో సిరియా ఆల్సో బార్డరింగ్, బట్ జోర్దాన్ ఈజ్ నాట్ బార్డరింగ్ అనమాట. సో జోర్దాన్ ఈజ్ ద ఆన్సర్ దేర్. ఈ రకంగా మ్యాప్ పాయింటింగ్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు రఫాహ్ అనేటువంటి ప్లేస్ ఎక్కడుంది, గాజా అనేటువంటి ప్లేస్ ఎక్కడుంది, సో గాజాలో ఎవరు రూల్ చేస్తున్నారు, అసలు హూ ఆర్ హమాస్ అనేటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలుసు. సో తెలుసుకోవాలన్నమాట. వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. సో దీని గురించి అన్నీ కూడా మీరు ఫర్దర్గా అనాలిసిస్ని కంటిన్యూ చేయండి. దీని గురించి మళ్ళీ చదవండి ఇంకొకసారి. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ఐసీజే రఫాహ్. కెన్ వీ గో టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్? లెట్ us go. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్కి మనం మూవ్ అయినట్లయితే కనుక, సో ఆర్టికల్ వచ్చేసి ఏంటి అని అంటే చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ తైవాన్ ఇష్యూ. సో చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ ద తైవాన్ ఇష్యూ అనమాట. సో చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ తైవాన్ ఇష్యూ గురించి మనం చూసినట్లయితే కనుక వెరీ ఇంపార్టెంట్ అగైన్ దిస్ ఈస్ ఆల్సో చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ తైవాన్ ఇష్యూ. ఏం ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మళ్ళీ డైరెక్ట్గా ఆర్టికల్లోకి జంప్ అయిపోవద్దు, విషయాలు ఏంటో తెలియకుండా, బికాజ్ ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ తెలిస్తే వీ విల్ ఎంజాయ్ ద ఆర్టికల్ అనమాట. సో లేకపోతే ఏంటంటే వీ ఫీల్ వెరీ బోర్డ్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఎవరెవరు? ద ఫస్ట్ వన్ ఈజ్ చైనా, సెకండ్ వన్ వచ్చేసి తైవాన్. సో చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అయితే, న్యూస్, మంచి స్టోరీ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో స్టే ట్యూన్డ్ విత్ మీ యాక్చువల్లీ. ఓకేనా? చైనాని ఓల్డర్ డేస్లో, ఏన్షియంట్ పీరియడ్స్లో కింగ్ డైనాసిటీ అనేటువంటి ఒక డైనాసిటీ రూల్ చేసేదన్నమాట. ఎవరిని? చైనాని. సో ఓకేనా? ఇంతకుముందు తైవాన్ ఇవంతా కలిపి కంప్లీట్గా ఒకటే చైనా ఉండేది. కింగ్ అనేటువంటి డైనాసిటీ రూల్ చేసేది. వీళ్ళు చాలా వెరీ వీక్ రూలర్స్ అనమాట వీళ్ళు. సో దేవర్ వెరీ వీక్ రూలర్స్. వీళ్ళైతే కనుక రూల్ చేయడం అయితే జరిగింది మనకి ఇంపార్టెంట్గా 1897లో సో సైనో జపనీస్ వార్ అయితే జరిగిందనమాట. సో జపనీస్ వార్. ఈ రోజున జపాన్ ఈజ్ వెరీ వెరీ గుడ్ కంట్రీ యాక్చువల్లీ. అంటే ఎంతసేపు టెక్నాలజీ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇవైతే క్యారీ అవుట్ చేస్తూ ఉన్నారు. బట్ వన్స్ అపాన్ ఏ టైమ్ జపాన్ ఈజ్ ఎ రోగ్ కంట్రీ. సో ఓకే, ఎక్స్పాన్షనరీ పాలసీస్ని అడాప్ట్ చేస్తూ ఉండేదన్నమాట. అంటే ఎక్స్పాన్షనరీ పాలసీస్ అంటే ఆక్రమించేయడం వేరే దేశాలను కూడా, వేరే టెరిటరీస్ని కూడా అనమాట. ఆ ఎక్స్పాన్షనరీ పాలసీస్లో భాగంగానే ఈ జపాన్ ఏం చేసింది అంటే 1897లో సో చైనాతోటి మనకి వార్ అయితే దిగింది. ఇప్పుడు మనం ఒక్కసారి మ్యాప్ చూసినట్లయితే చూడండి, చైనా అయితే ఎక్కడుంది మనకి, సో తైవాన్ అయితే ఎక్కడుంది మనకి, దెన్ ఫిలిప్పైన్స్ ఇటువైపున ద రైట్ సైడ్ అంటే ఈస్టర్న్ పార్ట్లో మనకి ఏంటి అని అంటే జపాన్ అయితే వస్తుందన్నమాట. సో ఈ యొక్క జపాన్ ఏంటి అని అంటే 1897లో సో ఎవరితో వారు? చైనాతో వార్ అయితే కనుక దిగింది. సో దాని మూలాన ఏంటి అని అంటే సో జపాన్ హ్యాస్ యాక్చువల్లీ వన్ ద వార్. సో జపాన్ వార్ వన్ అయిపోయింది. సో చైనా ఈజ్ అ లోజర్ హియర్. సో ఈ వన్ అయిపోవడం మూలాన జపాన్ ఏం చేసిందంటే కొరియా,
ఇప్పుడు మనం ఈరోజు చూస్తున్నటువంటి తైవాన్ ఈ ఏరియాస్ని ఆక్యుపై చేసేసుకుంది. కొరియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద తైవాన్ ఈ ఏరియాస్ అన్నిటినీ కూడా సో జపనీస్ ఏం చేశారు అని అంటే కనుక ఆక్యుపై చేసేసుకున్నారనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు చైనా గురించి మనం మాట్లాడుకుంటే చైనాలో ఏం జరిగేది, ఈ యొక్క కింగ్ డైనాసిటీ ఉంది. కింగ్ డైనాసిటీ అయిపోయిన తర్వాత వీక్ రూలర్స్ మూలన చైనా అంతా కూడా ముక్కల కింద డివైడ్ అయిపోయింది కంప్లీట్గాని. సో ఈ డివైడ్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది అని అంటే సో దేర్ కేమ్ వన్ ఇంపార్టెంట్ పర్సన్, ఆ యొక్క వన్ ఇంపార్టెంట్ పర్సన్ కాల్డ్ యాజ్ సున్ యత్ సెన్. మనకి ఇండియాస్ చాణక్య మనం ఎలా అనుకుంటామో ఈ సున్ యత్ సెన్ కూడా అలాంటి వాడే అనమాట. సో ఈ సున్ యత్ సెన్ యొక్క విజన్ ఏం లేదు, విజన్ ఈజ్ ప్రెటీ సింపుల్. విజన్ ఈజ్ వన్ చైనా ఆర్ యూనిఫైడ్ చైనా ఉండాలి అనేటువంటిది ఈ యొక్క సున్ యత్ సెన్ యొక్క ఆబ్జెక్టివ్ అనమాట, తన యొక్క విజన్ అనమాట. ఇదంతా కూడా స్టోరీ ఎప్పుడు అని అంటే మరి 1890s అయిపోయింది. సో నౌ వి ఎంటర్డ్ ఇంటూ 1910s 1920sలోకి ఎంటర్ అయ్యాము. ఈ స్టోరీ అంతా అప్పుడు జరుగుతున్న విషయం ఇదంతా కూడాను. ఓకే, బట్ కానీ ఈ విజన్లో భాగంగా మనకి 1925లో ఏమైంది అని అంటే దేర్ హ్యాపెన్ ద డెత్ ఆఫ్ సున్ యత్ సెన్. సో యూనిఫైడ్ చైనా, ఒకటే చైనా ఉండాలి, అందరినీ మళ్ళీ ఇండిపెండెంట్గా డివైడ్ అయిపోయినటువంటి చైనా అంతటినీ కూడా మళ్ళీ కలిపి ఒక యూనిఫైడ్ చైనాగా చేయాలి అనేటువంటిదే మన యొక్క ఈ సున్ యత్ సెన్ యొక్క లక్ష్యం. కానీ ఆ భాగంలో వర్క్ చేస్తూ దానికోసం ఆ లక్ష్యం కోసమే వర్క్ చేస్తూ మనకి ఏంటి అని అంటే 1925లోనే తను చనిపోయారనమాట. ఎప్పుడైతే 1925లో తను చనిపోయారో ఈ యూనిఫైడ్ విజన్ చైనా సేమ్ ఉండిపోయింది. రెండు ఇంపార్టెంట్ పీపుల్స్ పుట్టుకొచ్చారనమాట. సో ఓకే, ద ఫస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఈజ్ చియాంగ్ కైషేక్. First important person is Chiang Kai-shek. Second important person is Mao Zedong. ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవాలా అక్కర్లేదు, పేర్లన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీకు స్టోరీ అర్థమైతే కనుక ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి. ఓకేనా, చియాంగ్ కైషేక్, మావో జేడాంగ్ ఈ ఇద్దరు క్యారెక్టర్స్ ఎంటర్ అయ్యారు ఎప్పుడు సున్ యత్ సెన్ యొక్క డెత్ తర్వాత. ఈ యొక్క చియాంగ్ కైషేక్ అనేటువంటి వాడు హీ బిలాంగ్స్ టు నేషనలిస్ట్ పార్టీ. వీళ్ళ యొక్క పార్టీ నేషనలిస్ట్ పార్టీ. ఓకే, ఈ మావో జేడాంగ్ యొక్క పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఓకే, సో చియాంగ్ కైషేక్ అనేటువంటి వాడి యొక్క పార్టీ నేషనలిస్ట్ పార్టీ, మావో జేడాంగ్ యొక్క పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. సో చియాంగ్ కైషేక్ ఏంటంటే చైనాని ఇద్దరు విజన్ సేమే, ఇద్దరు విజన్ సేమే. ఏంటంటే ఒకటే చైనా ఉండాలి, మళ్ళీ అంతటినీ కలిపేసి యూనిఫైడ్ చైనా ఉండాలి అనేటువంటిది ఇద్దరు విజన్ సేమే. సో కానీ ఏంటి అని అంటే ఇద్దరు ఐడియాలజీస్ డిఫరెంట్ అనమాట. సో ఎలా డిఫరెంట్ అంటే ఈ చియాంగ్ కైషేక్ నేషనలిస్ట్ పార్టీ ఫామ్ చేసినటువంటి వాడి యొక్క తన యొక్క ఐడియా ఏంటంటే డెమోక్రసీని ఇది చేయాలి, డెమోక్రటిక్ గవర్నమెంట్ని ఫామ్ చేయాలి, పీపుల్కి రైట్స్ ఇవ్వాలి అనేటువంటిది తన ఆబ్జెక్టివ్. ఓకే, ప్రైవేట్ ప్రాపర్టీ, ప్రైవేట్ సెక్టార్ ఉండాలి అనేటువంటిది ఈ యొక్క ఎవరిది, మన యొక్క నేషనలిస్ట్ పార్టీ చియాంగ్ కైషేక్ది. ఆన్ ద అదర్ సైడ్ మావో జేడాంగ్ది ఏంటి, కమ్యూనిస్ట్ పార్టీ ఏంటి మరి తన యొక్క ఇదేంటి అని అంటే కనుక స్టేట్ కంట్రోల్ ఉండాలి కంప్లీట్గా. ఎందుకంటే సో దట్ స్టేట్ కంట్రోల్ ఎప్పుడైతే ఉంటుందో స్టేటే ఆటోమేటిక్గా పీపుల్ యొక్క వెల్ఫేర్ అంతా చూసుకుంటుంది, స్టేటే అన్ని డెసిషన్స్ తీసుకుంటుంది, ఏది మంచి ఏది చెడు అనేటువంటిది స్టేట్కే తెలుసు. సో ఆటోమేటిక్గా కమ్యూనిస్ట్ రెజ్యూమ్ ఇక్కడ ఉండాలి, స్టేట్ కంట్రోల్ ఉండాలి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే మావో జేడాంగ్ యొక్క ఐడియాలజీ, చియాంగ్ కైషేక్ యొక్క ఐడియాలజీ ఏంటి అని అంటే నేషనలిస్ట్ పార్టీ అనమాట. సో ఆబ్వియస్లీ మరి ఇద్దరు ఐడియాలజీస్ ఉంటే వీళ్ళిద్దరి మధ్య టజిల్ అయితే కనుక ఆటోమేటిక్గా ఉంటుంది కదా. మీరు ఇప్పుడు చూసినట్లయితే కనుక ఇక్కడ డెమోక్రసీ ఆర్ ద లిబరల్ వే, ఎప్పుడైతే డెమోక్రసీ అండ్ లిబరల్ వే ఉంటుందో వీళ్ళని సపోర్ట్ చేసింది, అంటే నేషనలిస్ట్ పార్టీని సపోర్ట్ చేసింది. సో ద కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకే ఆబ్వియస్గా చియాంగ్ కైషేక్ పార్టీని సపోర్ట్ చేశారనమాట. కమ్యూనిస్ట్ పార్టీ అనేది కంప్లీట్లీ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ థ్రెట్ టు దీస్ పీపుల్, బికాజ్ ఎందుకంటే వీళ్ళకి కూడా దే ఆర్ ఆల్సో లిబరల్. సో లిబరల్ ఆర్డరే ఉంటుంది వీళ్ళకి కూడా, అంటే వీళ్ళు కూడా డెమోక్రటిక్ గవర్నమెంట్స్ని ఇది చేస్తూ ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ దేర్ న్యాచురల్ ఇన్క్లినేషన్ విల్ బి టువర్డ్స్ ద చియాంగ్ కైషేక్ కదా. ఇలాగా మనకి ఏంటి అని అంటే కనుక డిస్కషన్ అయితే వీళ్ళిద్దరి మధ్య టజిల్ అయితే జరుగుతూ ఉండేది. నౌ కేమ్ ద ఇయర్ 1927.
సో ఇది ఈ వీళ్ళిద్దరి మధ్య టజిల్ అనేది ఎంతలాగా అయిపోయింది అని అంటే ఒక సివిల్ వార్ లాగా బ్రేక్ అయిపోయింది అనమాట వీళ్ళిద్దరి మధ్య కూడా. 1927లో ఒక ఇంపార్టెంట్ డిజాస్ట్రస్ ఈవెంట్ అయితే జరిగింది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ షాంఘాయ్ మ్యాసకర్ అని చెప్పేసి. షాంఘాయ్ మ్యాసకర్ ఇది ఎవరు క్యారీ అవుట్ చేశారు అని అంటే మన యొక్క చైంగ్ కేషక్, అంటే నేషనలిస్ట్ పార్టీ వాడు. ఈ యొక్క నేషనలిస్ట్ పార్టీ వాళ్ళు చైంగ్ కేషక్ మరి ఎవరిని సప్రెస్ చేయడానికి, కమ్యూనిస్ట్ పార్టీని. సో ఓకేనా, కమ్యూనిస్ట్ పార్టీ ఆర్ కమ్యూనిస్ట్ పీపుల్ని సప్రెస్ చేయడానికి. బికాస్ ఎందుకంటే నేషనలిస్ట్ పార్టీయే పై చేయి ఉండాలి, ఇక్కడ కంప్లీట్గా గవర్నమెంట్ నేషనలిస్ట్ పార్టీదే ఫామ్ చేయాలి, డెమోక్రటిక్ కంట్రోల్ డెమోక్రసీయే ఉండాలి అనేది నేషనలిస్ట్ పార్టీ యొక్క ఆబ్జెక్టివ్. ఈ యొక్క షాంఘాయ్ మాసకర్ అనేటువంటిది క్యారీ అవుట్ చేశారు. హండ్రెడ్స్ ఆఫ్ ఈ యొక్క చైనీస్ కమ్యూనిస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా, ఈ పార్టీ వాళ్ళందరినీ కూడా టార్చర్ చేసి చంపేశారనమాట. ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుంది, 1927లో షాంఘాయ్ మాసకర్ జరిగింది. సివిల్ వార్ బ్రేక్అవుట్ అయింది చైనాలో. ఈ రెండు పార్టీస్ ఉన్నాయి ఇప్పుడు. ఫైన్, అంత బాగానే ఉంది. సో దెన్ డౌన్ ద లైన్ నెక్స్ట్ వచ్చేసి ఏం జరిగింది అని అంటే కనుక దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ హ్యాపెండ్ ఈజ్ ద ఇయర్ 1933. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ దట్ ఈస్ హ్యాపెండ్ ఈజ్ ద ఇయర్ 1933. ఇప్పుడేం జరిగింది 1933లో అంటే కనుక మరి ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారో మళ్ళీ జపాన్ మళ్ళీ అగైన్ ఎక్స్పాన్షనరీ పాలసీ హ్యావ్ లుక్డ్ ఇన్ టు this particular area again and now tried to annex the important area near Korea that is called as Manchuria. So not చికెన్ మంచూరియా ఆర్ ఎగ్ మంచూరియా ఆర్ ఈవెన్ వెజ్ మంచూరియా ఫర్ దట్ మ్యాటర్. సో మంచూరియా అనేటువంటి ఏరియా చైనాలో నార్థన్ పార్ట్లో ఉందన్నమాట. సో దీన్ని కూడా ఆక్యుపై చేసేసుకున్నారు ఈ యొక్క జాపనీస్ పీపుల్ ఇప్పుడు 1933లో మనకి. సో ఇప్పుడు టజిల్ ఎలా జరుగుతుంది, ఒక పక్కన నేషనలిస్ట్ పార్టీ, ఇంకొక పక్కన కమ్యూనిస్ట్ పార్టీ. సో వీళ్ళిద్దరి మధ్య ఇంటర్నల్ స్ట్రగుల్ జరుగుతుంది, అవుట్ సైడ్ నుంచి జపాన్ యొక్క అగ్రెషన్ జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క నేషనలిస్ట్ పార్టీకి ఎవరు హెల్ప్ చేస్తున్నారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ ద యూకే హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇన్ ద ఇయర్ 1943 ఈ ఇయర్స్ మీరు ఇది ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. సో జస్ట్ ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్, అంటే తాయివాన్ ఎలా ఫామ్ అయింది, అసలు తాయివాన్ గోల్ ఏంటి అసలు అన్నది మనం చెప్తున్నాం అనమాట ఇప్పుడంతా కూడా. ఇక్కడ 1943లో అంటే ఇంతకుముందు ఆర్టికల్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 1939 to 1945 ఈ పీరియడ్ దేనికి, ఇది వరల్డ్ వార్ టూ అయితే మనకి జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు చైనాలో ఏ రెజీమ్ ఫామ్ చేయాలండి, కమ్యూనిస్ట్ రెజీమా లేకపోతే ఏంటి అని అంటే డెమోక్రటిక్ రెజీమా. సో ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యూకే యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు, చైంగ్ కేషక్కే సపోర్ట్ చేస్తున్నారు, నేషనలిస్ట్ పార్టీకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత కూడా ఈ చైనా యొక్క ఈ యొక్క ఏరియాలో ఎవరు ఉండాలి, డెమోక్రటిక్ సెటప్పే ఉండాలి అనేటువంటిది ఆలోచన అనమాట. అన్ ఇంపార్టెంట్ మీటింగ్ టుక్ ప్లేస్ in the year 1943. Important meeting took place between ఎవరెవరికి, nationalist party which was led by Chiang Kai-shek, nationalist party led by Chiang Kai-shek. Then the next important is the British Prime Minister Winston Churchill. Okay, Winston Churchill, షార్ట్కట్లో రాసేద్దాం విన్స్టన్ చర్చిల్. అండ్ యాజ్ వెల్ యాజ్ అమెరికన్ ప్రెసిడెంట్ రూస్వెల్ట్. వీళ్ళ మధ్య మీటింగ్ జరిగింది. ఏంటి మీటింగ్, ఆబ్వియస్లీ ఏంటి అని అంటే ఈ చైనా యొక్క ఏరియాస్లో మనం ఏంటి అని అంటే కనుక ఈ డెమోక్రటిక్ రెజీమ్ని, లిబరల్ ఆర్డర్ని ఎస్టాబ్లిష్ చేయాలి. 1945 వార్ ఎండ్ అయిపోయింది. వార్ ఎండ్ అయిపోతే సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయిపోయింది. దెర్ వాజ్ ఎ హ్యూజ్ డిఫీట్ టు జపాన్. సో ఈ జపాన్ మీదే కదా మనకి హిరోషిమా అండ్ యాజ్ వెల్ యాజ్ నాగసాకి మీద ఆటమ్ బాంబ్స్ని కూడా ఇది చేశారు కదా ఇన్ ద ఇయర్ 1945. సో జపాన్లోని వాజ్ సఫర్డ్ ద మ్యాసివ్ డిఫీట్. అండ్ ఈ యొక్క కొరియన్ పెనిన్సులా ఏదైతే వాళ్ళు ఇంతకుముందు అనెక్స్ చేసుకున్నారో, నెక్స్ట్ వచ్చేసి మన యొక్క మంచూరియా, దెన్ నెక్స్ట్ వచ్చేసి తాయివాన్, ఈ ఏరియాస్ మీద కంప్లీట్ కంట్రోలు సో జపాన్ కోల్పోయిందనమాట. ఇంతకుముందు అనెక్స్ చేసుకున్నటువంటి కొరియన్ పెనిన్సులా, మంచూరియా అండ్ యాజ్ వెల్ యాజ్ తాయివాన్ మీద సో జపాన్ ఏమైంది, యొక్క ఆ పట్టు, ఆ కంట్రోల్ అనేటువంటిది కోల్పోయింది. మరి ఎప్పుడైతే యూఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే ఈ కంట్రీసే విన్ అయ్యారో మరి ఆటోమేటిక్గా ఈ కోల్పోయినటువంటి టెరిటరీస్ ఆబ్వియస్గా వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. మరి ఎప్పుడైతే వీళ్ళ కంట్రోల్లో ఉన్నప్పుడు తాయివాన్లో ఎవరి గవర్నమెంట్ ఉండాలి, మావో జెడాంగ్ గవర్నమెంట్ కదా, సారీ అబ్సల్యూట్లీ రాంగ్. తాయివాన్లో ఎవరి కంట్రోల్ ఉండాలి, నేషనలిస్ట్ పార్టీ
నేషనలిస్ట్ పార్టీ ఎవరు? చాంగ్ కేషేక్. ఓకే, చాంగ్ కేషేక్ యొక్క కంట్రోల్ పెట్టాలి. సో దట్ మన వాడు అక్కడ ఉంటే కనుక డెమోక్రటిక్ కంట్రోల్ అక్కడ కంటిన్యూ అవుతుంది, కమ్యూనిస్ట్ రెజీమ్ అనేటువంటిది రైజ్ అవ్వదు అని చెప్పి మనకేంటి అని అంటే కనుక తాయివాన్లో మనకి ఈ యొక్క డెమోక్రటిక్ సెటప్ని కంటిన్యూ చేశారనమాట. మనకి తాయివాన్ అనేటువంటిది పేరు ఇప్పుడు తర్వాత ఫార్మ్ అయింది, కానీ ఇంతకుముందు పేరు వచ్చేసి ఫార్మోసా ఐలాండ్ అంటారు. ఎస్. సో 1945 తర్వాత జరుగుతున్నటువంటి స్టోరీ. వరల్డ్ వార్ 2 జరిగింది. వరల్డ్ వార్ 2లో జపాన్ ఓడిపోయింది. జపాన్ అండర్లో ఉన్నటువంటి టెరిటరీస్, ఈ 3 టెరిటరీస్ కూడా ఈ యొక్క విన్ అయినటువంటి పవర్స్ వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేసాయి. సో ఆబ్వియస్గా వాళ్ళ యొక్క ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో నేషనలిస్ట్ పార్టీ వాడికి సపోర్ట్ అయితే చేశారు వీళ్ళు. అక్కడ ఈ వీళ్ళ కంట్రోల్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మరి ఇంకొకళ్ళు ఉన్నారు కదా, మరి మావో జెడాంగ్ కూడా ఉన్నారు కదా. ఈ యొక్క మావో జెడాంగ్ ఏంటి అని అంటే నార్థరన్ కంట్రోల్ ఉందన్నమాట అతనికి కంప్లీట్లీ. అండ్ దే టుక్ ద హెల్ప్ ఆఫ్ రష్యా. రష్యా కూడా కమ్యూనిస్టే కదా. సో దే టుక్ ద హెల్ప్ ఆఫ్ రష్యా, అండ్ రష్యాలో ఉన్నది స్టాలిన్. సో విత్ దట్ ద వరల్డ్ వార్ గాట్ ఎండెడ్ ఫైనల్లీ. అండ్ నౌ the year 1949, very very important year. So by this year India already now got the independence. అప్పటికో 2 ఏళ్ళు ఆల్రెడీ అయిపోయింది మనకి. ఈ యొక్క 1949లో ఈ యొక్క చైనా హ్యాస్ డిక్లేర్డ్ ఇట్ టు బి కమ్యూనిస్ట్. అంటే మావో జెడాంగ్ యొక్క పవర్ రైజ్ అయిపోయిందనమాట. మావో జెడాంగ్ యొక్క పవర్ రైజ్ అయిపోయి విత్ ద హెల్ప్ ఆఫ్ రష్యా, సో దే హ్యావ్ డిక్లేర్డ్ దెమ్సెల్ఫ్ టు బి ఏ కమ్యూనిస్ట్ కంట్రీగా డిక్లేర్ చేసేసారు. సో చేసేసిన తర్వాత 1950లో అంటే ద తర్వాత ఇయర్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా ఫామ్ అయిందనమాట ఇది మనకి. సో మనం ఇప్పుడు చైనా అంటున్నాం కదా, దాని యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి అని అంటే, అఫీషియల్ నేమ్ ఏంటి అని అంటే PROC, అంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. ఎప్పుడు ఫార్మ్ అయింది ఇది? 1950లో ఫార్మ్ అయిందనమాట. సో ఇదే ఇయర్లో నవ్వు ఎప్పుడైతే 1949లో చైనా రష్యాతో హెల్ప్ తీసుకుందో, ఇప్పుడు నవ్వు రివర్స్ అటాక్ క్యారీ అవుట్ చేశారు. ఎవరి మీద? నేషనలిస్ట్ పార్టీ మీద. ఈ యొక్క నేషనలిస్ట్ పార్టీ ఎక్కడున్నారు? సదరన్ పార్ట్లో ఉన్నారు, వీళ్ళు సౌత్ వెస్ట్రన్ పార్ట్లో ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా, ఈ చాంగ్ కేషక్ వీళ్ళందరూ కూడా ఏంటి అని అంటే కనుక భయపడిపోయి సో తాయివాన్కి పరుగులు పెట్టి వెళ్ళిపోయారనమాట. సో ఇప్పుడు తాయివాన్లో వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు తాయివాన్లో దాని పేరు వచ్చేసి రిపబ్లిక్ ఆఫ్ చైనా. రిపబ్లిక్ ఆఫ్ చైనా అఫీషియల్ నేమ్ అనమాట. తాయివాన్ అంటాం కదా, దాని యొక్క అఫీషియల్ నేమ్ వచ్చేసి రిపబ్లిక్ ఆఫ్ చైనా. బట్ ఆన్ ద అదర్ సైడ్ మెయిన్ ల్యాండ్ చైనా వచ్చేసి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. ఇప్పుడు చైనా ఎవరు అంటే, ఈ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వాళ్ళు చైనా మేము అని వీళ్ళు అంటారు. తాయివాన్ వాళ్ళు లేదు చైనా మేము, చైనా ఒరిజినల్ చైనా ఎవరు అంటే, లేదు మేము ఒరిజినల్ చైనా అని చెప్పేసి తాయివాన్ వాళ్ళు అంటున్నారు అనమాట. సో ఓకే, దెన్ what United Nations has done, United Nations has తాయివాన్ అంటే ఇప్పుడు ఏదైతే ఇవాళ తాయివాన్ ఉందో అదే ఒరిజినల్ చైనాగా ప్రకటించారు వాళ్ళు. సో ఓకే, అండ్ గేవ్ ఏ సీట్, మెంబర్షిప్ కూడా మనకి యునైటెడ్ నేషన్స్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎవరు? యునైటెడ్ నేషన్స్ పీపుల్. ఈ యొక్క తాయివాన్ ఏదైతే ఉందో అంటే వెరీ మైనర్ ఏరియా ఏదైతే ఉందో దాన్నే ఒరిజినల్ చైనాగా ప్రకటించి సో దానికి ద మెంబర్షిప్ అయితే కనుక ఇవ్వడం అయితే జరిగింది యునైటెడ్ నేషన్స్. ఎందుకు ఇచ్చారంటే మరి యునైటెడ్ నేషన్స్లో ఎవరున్నారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ UK, వీళ్ళే కదా ఉన్నారు. సో ఆబ్వియస్లీ దే హ్యావ్ ఫేవర్డ్ ద చాంగ్ కేషక్ మెంబర్షిప్. ఇప్పుడు మరి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాని ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు. సో ఓకే, ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్ టు గెట్ రికగ్నైజ్డ్ బై ద మెంబర్ కంట్రీస్. సో ఈ యొక్క పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క యాలీ ఎవరున్నారు? రష్యాకి ఒక వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఉన్నారనమాట. ఆ ఇంపార్టెంట్ ఫ్రెండే ఇండియా. సో నౌ ఇండియా హ్యాస్ యాక్చువల్లీ హెల్ప్డ్. సో మనం ఏం చేసాము అని అంటే మనం రికగ్నైజ్ చేసామన్నమాట పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాని అఫీషియల్గాని. సో ఓకే, ఇండియా హ్యాస్ రికగ్నైజ్డ్ ద ప్రజెంట్ PROC, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏదైతే ఉందో దాన్ని మనం రికగ్నైజ్ చేసి, ఇదే మెయిన్ ల్యాండ్ చైనాని మనం రికగ్నైజ్ చేయడమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్, అంటే అప్పట్లో మనం NAMలో మెంబర్ అనమాట. NAM ఏంటి అంటే నాన్ అలైన్డ్ మూమెంట్. సో దాంట్లో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్. సో మనం ఆ కంట్రీస్ని కూడా మనము రికగ్నైజ్ చేయించాము.
ఓకేనా. ఐ హోప్ అప్ టిల్ హియర్ ఇట్ ఈస్ క్లియర్. సో ఫైనల్లీ ఇప్పుడు ఏంటి, ఇద్దరు ఉన్నారు ఇంకా ఫైనల్గా క్లోజ్ అయిపోతే కనుక. ఒకళ్ళు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, అంటే ప్రజెంట్ చైనా మనం చూసేది. ఇంకొకళ్ళు రిపబ్లిక్ ఆఫ్ చైనా, వీళ్ళెవరు, తైవాన్. సో చైనా, ఈ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏంటి అని అంటే కనుక వీళ్ళ యొక్క మోటో ఏంటి అని అంటే మళ్ళీ ఈ తైవాన్ని క్యాప్చర్ చేసేసి, సో ఓకేనా, సో అది మళ్ళీ మదర్ ల్యాండ్లో కలిసిపోవాలి, చైనా యొక్క మదర్ ల్యాండ్లో కలిసిపోవాలి, అంతే తప్ప తైవాన్ అనేటువంటిది మరొక ఇండిపెండెంట్ నేషన్ అని అనకూడదు. తైవాన్ మళ్ళీ కూడా మరొక ఇండిపెండెంట్ నేషన్ అని చెప్పేసి అనకూడదు అని చెప్పేసి మనకేంటి అని అంటే కనుక వీళ్ళ యొక్క ఆలోచన అనమాట. ఇక్కడ మనం ఇంకొకటి తెలుసుకోవాలి, ఇక్కడ మనం మెంబర్షిప్ ఇచ్చాము యునైటెడ్ నేషన్స్లో అని చెప్పేసి అన్నాం కదండి. బట్ కానీ ఏమైంది అని అంటే లేటర్ ఆన్ ఇన్ ద ఇయర్ 1971 ఆ యొక్క మెంబర్షిప్ మళ్ళీ యునైటెడ్ నేషన్స్ వెనక్కి తీసేసింది అనమాట. తైవాన్ దగ్గర నుంచి తీసేసుకుని ఈ యొక్క పిఆర్ఓసికి, అంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకి ఆ మెంబర్షిప్ అయితే కనుక ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. సో ఫైనల్లీ ఇప్పుడు ఏంటి అని అంటే ఇంకా ఫైనల్ కన్క్లూషన్ ఏంటి, ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, సో చైనా ఇప్పుడు మనం ఉన్న ప్రస్తుతం చైనా ఎప్పుడు కూడా ఒకటే ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ వన్ చైనా ప్రిన్సిపల్. వన్ చైనా ప్రిన్సిపల్ అంటే దిస్ ఆల్సో ఇంక్లూడ్, దెర్ ఆర్ నో టూ చైనాస్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ చైనా. అండ్ ఈవేళ ఉన్న తైవాన్ ఏదైతే ఉందో అది కూడా ఈ యొక్క చైనాలో పార్టే అని చెప్పేసి ఈరోజు చైనా అడుగుతుంది. ఇప్పుడు తైవాన్ ఎప్పుడైనా లేదు మేము సెపరేట్ కంట్రీ, మాకు ఇండిపెండెన్స్ కావాలి అని చెప్పేసి గొడవ పెడుతున్నారు అనుకోండి, సో దెన్ ఇమీడియట్గా చైనా తన యొక్క మిలిటరీ పవర్ని, మిలిటరీ మైట్ని చూపిస్తూ ఈ యొక్క తైవాన్ని భయపెడతా ఉంటుంది. ఇఫ్ యూ కమ్ బ్యాక్ అగైన్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్ మనం ఒక్కసారి చూసినట్లయితే కనుక ఫైనల్గా, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆర్టికల్ మనకు అర్థమవుతుంది. సో ఏంటి అర్థమవుతుంది, లెట్ us see. చైనా వార్న్స్ ద తైవాన్ వార్ ఎమిట్ ద డ్రిల్స్. సో ఇప్పుడు చైనా ఏం చేస్తోంది అని అంటే తైవాన్ చుట్టూరు కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ని, సో ఫైటర్ జెట్స్ని, వీటన్నిటిని కూడా సర్క్యులేట్ చేస్తుంది అనమాట, తిప్పుతోంది, నేవల్ వెజల్స్ని, వీటన్నిటిని కూడా. ఏంటి అని అంటే ఈ యొక్క తైవాన్ని భయపెట్టడం అనమాట. సో మీరు అనవసరంగా, అంటే తైవాన్కి చెప్తోంది, మీరు అనవసరంగా మాకు ఇండిపెండెంట్ నేషన్ కావాలి, మేము ఒక సెపరేట్ కంట్రీ అని చెప్పేసి అనడానికి వీలు లేదు. అలా అంటే మాకు కోపం వస్తుంది. సో మాకు కోపం వస్తే ఈ యొక్క తైవాన్ని మేము ఆక్యుపై చేసేస్తాము అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో అందుకని మేము ఈ మిలిటరీ డ్రిల్ క్యారీ అవుట్ చేస్తున్నాము అని చెప్పేసి సో తైవాన్ చుట్టూరు చేస్తోంది. మీరు ఇప్పుడు కింద ఉన్న 2 లైన్స్ చదవండి. సో ద వార్షిప్స్ అండ్ ద ఫైటర్ జెట్స్ encircle the Taiwan on the second day of exercises that Beijing said were a test of its ability to seize the island. మేము ఈ ఐలాండ్ని, తైవాన్ ఐలాండ్ని మేము సీజ్ చేసేయగలము అన్న ఎబిలిటీని మేము టెస్ట్ చేస్తున్నాము. అంటే ఏంటంటే భయపెట్టడం అనమాట. బికాజ్ ఎందుకంటే ఈ వన్ చైనా ప్రిన్సిపల్, దేర్ ఈజ్ ఓన్లీ వన్ చైనా, ఓన్లీ ఒక చైనా మాత్రమే ఉంది అని చైనా వార్న్స్ ఆఫ్ ద తైవాన్ వార్ ఎమిటెడ్ డ్రిల్స్. ఈ యొక్క ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్లో ఒక ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారు. ఇలా చేసే ఈ డ్రిల్స్ ఎక్సర్సైజెస్ పేరు ఏంటంటే స్వాడ్ 2024A. ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. సో ఐ హోప్ మీకు ఈ స్టోరీ అయితే కూడా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చైనా ఏంటి, తైవాన్ ఏంటి. సో చైనా, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద మెయిన్ ల్యాండ్ చైనా, ఈరోజు రికగ్నైజ్ చేసింది. దిస్ ఈజ్ ద తైవాన్. తైవాన్లో రీసెంట్గా ఒక 3 days బ్యాక్ మనకి ఏంటి అని అంటే కొత్త ప్రెసిడెంట్ అయితే అపాయింట్ అయ్యారు. ఇంతకుముందు సాయి ఇంగ్వెన్ ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటి అని అంటే ఇదిగోండి లాయి చింగ్టే. సో ద లాయి చింగ్టే రీసెంట్లీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ తైవాన్. ఓకేనా. వీళ్ళు క్యారీ అవుట్ చేసిన ఎక్సర్సైజ్ పేరు స్వాడ్ 2024A. దిస్ ఈజ్ నేమ్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ అనమాట. సో చైనా ఏంటి, తైవాన్ ఏంటి, ఇంకా ఫర్దర్ డౌన్ ద లైన్ ఆర్టికల్స్లో మనం ఏంటి అని అంటే దీని గురించి కూడా మనం డెడికేటెడ్గా మనము ఒక పర్టికులర్ క్లాస్ అయితే తీసుకుందాం. ఓకేనా. ఎస్, లెట్ us కంటిన్యూ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఆర్టికల్ ఫర్ టుడే. వెరీ స్మాల్ ఆర్టికల్. That is basically undefined borders adversely affect our country, says Doval. So Doval is Ajit Kumar Doval. Ajit Kumar Doval. Who is Ajit Kumar Doval andi? Ajit Kumar Doval is our National Security Advisor, the most important office in our country. National Security Advisor is Ajit Kumar Doval అనమాట. సో ఈయన ఒక కమెంట్స్ అయితే 2-3 ఇంపార్టెంట్ కమెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఈయన చెప్పేటువంటిది ఏంటి అని అంటే కనుక ఇండియా యాజ్ ఎ కంట్రీ సెక్యూర్డ్ బార్డర్స్ ఉండాలి. ఓకేనా. ఈ రోజున మనకి అన్సెక్యూర్డ్ ఉన్నాయి. మనకి ఇప్పుడు నార్థరన్ సైడ్లో ఇప్పుడు మనకి ఈ యొక్క ద ఇంపార్టెంట్ థ్రెట్స్ ఎవరి నుంచి, వన్ ఈజ్ చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్. సో ఈ వీళ్ళిద్దరి నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఇండియాకి, సో దేర్ వాజ్ ఏ
థ్రెట్ అయితే ఉందన్నమాట మనకి. ఈ రకంగా ఇలా థ్రెట్ ఉన్నటువంటి కంట్రీస్, ఇలా ఎనిమీ కంట్రీస్ మనకి బార్డర్స్లో ఉండటం వల్ల ఈ బార్డర్స్ యొక్క ఎఫెక్టివ్ సెక్యూర్డ్గా లేకపోతే కనుక మన యొక్క కంట్రీని కనుక కంట్రీ యొక్క డెవలప్మెంట్ని చాలా ఇదిగా దెబ్బతీస్తుంది, మన యొక్క కంట్రీని ఇదిగా దెబ్బతీస్తోంది అని చెప్పేసి మనకేంటి అని అంటే కనుక వీళ్ళు ఈ మన యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ కుమార్ దోవల్ అయితే కనుక ఇది చేస్తూ ఉన్నారనమాట. సో దేర్ ఫోర్ అన్డిఫైన్డ్ బార్డర్స్, దేర్ షుడ్ బి సెక్యూర్డ్ బార్డర్స్ ఉండాలి. అన్డిఫైన్డ్ బార్డర్స్, దీస్ ఆర్ అడ్వర్స్లీ ఎఫెక్టింగ్ అవర్ కంట్రీ అని చెప్పేసి మనకి అంటే కనుక ఈ యొక్క అజిత్ కుమార్ దోవల్ అయితే చెప్తున్నారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గురించి ఒక 2 పాయింట్స్ మనం రాసుకున్నట్లయితే, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ యొక్క మెయిన్ రోల్ ఏంటి అని అంటే కనుక ప్రైమ్ మినిస్టర్కి మన యొక్క ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ థ్రెట్స్ ఏమైనా ఉంటే కనుక సో వాటి గురించి ఎప్పటికప్పుడు బ్రీఫింగ్ ఇస్తూ అప్డేట్స్ ఇస్తూ ఉంటారనమాట. సో అప్డేట్స్ ఇస్తూ ఉండి దాన్ని బట్టి డెసిషన్స్ అనేటువంటివి తీసుకోవడం అయితే జరుగుతుంది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్ విత్ రెస్పెక్ట్ టు ఫ్రమ్ ద సెక్యూరిటీ పర్స్పెక్టివ్. అయితే ఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్కి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ అయితే ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్కి ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అని అడుగుతూ ఉంటారు. అంటే దిస్ ఆఫీస్ ఈస్ మెన్షన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్ అని అడుగుతూ ఉంటారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. కాన్స్టిట్యూషన్లో మనకి పొజిషన్ అయితే కనుక లేదనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ ఇది చేస్తున్నది ఏంటి అని అంటే కనుక మనం చేయాల్సిందే టెక్నాలజీ అడాప్షన్. మ్యాన్ పవర్ ఒక్కటి మనకి సరిపోదు, టెక్నాలజీ అడాప్షన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంటూ ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఇజ్రాయెల్ గురించి మాట్లాడారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ గురించి చెప్తూ థౌజండ్స్ ఆఫ్ రాకెట్స్ ఎవరు ఫైర్ చేశారు ఇజ్రాయెల్ మీద ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. హమాస్ ఫైర్ చేశారు. బట్ మెజారిటీ ఆఫ్ ఈ రాకెట్స్ అన్నిటినీ కూడా ఇజ్రాయెల్ వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఇంటర్సెప్ట్ చేశారు. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద రీజన్ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పుడు అంతేకాకుండా ఈ యొక్క థౌజండ్స్ ఆఫ్ రాకెట్స్ మ్యాన్ పవర్ వల్ల ఒక్కటే చెయ్యాలి అని అంటే దట్ విల్ బికమ్ వెరీ డిఫికల్ట్ అండ్ దట్ ఈస్ ఈవెన్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. సో కాబట్టి టెక్నాలజీ అడాప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి వీ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ టెక్నాలజీ అడాప్షన్. అపార్ట్ ఫ్రమ్ ద మ్యాన్ పవర్ ఇట్ షుడ్ సప్లిమెంట్ విత్ ద టెక్నాలజీ ఆల్సో అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ ఆర్టికల్లో చెప్తున్నారనమాట. ఓకేనా. సో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గురించి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేటువంటివి తెలుసుకోవాలి. ఈ ఆర్టికల్ గురించి మనం ఏంటి, సో యూ కెన్ రీడ్ ఫర్దర్ అబౌట్ దిస్ ఆర్టికల్. హీ ఈస్ టాకింగ్ అబౌట్ ఓన్లీ 2 important points with respect to the secured borders, and the second important point is the technology adoption. I hope it is clear. Yes friends, thank you so much. In the next class, so we will come up with the more tomorrow's current affairs and we will discuss much more in brief. I hope మీకు అర్థమైంది అని నేను అనుకుంటాను. డౌన్ ద లైన్ క్లాసెస్లో మనం ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.